అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 36. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకుని వాళ్ళని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందిన వారితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యములకు తన ఆశీస్సులు జోడి చేయను గాక. తల వచ్చి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తి గల తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డలు నాయన పాటల ద్వారా మీ నామాన్ని మహింపరుచున్నారు. సాక్ష్యాల ద్వారా మీరు ఇంకా మా మధ్యలో ఉన్నారని, నీవు నిరంతరం ఏకరీతిగా దేవుడు అని సాక్ష్యం ఇచ్చి ఉన్నారు ప్రభువా. అందుని బట్టి నాయన మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, మా ప్రయాణంలో మమ్మల్ని ప్రతి క్షణం కూడా అయా నా తండ్రి మీ కార్యముల ద్వారా, అయా నా తండ్రి మీ మేలుల ద్వారా మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రం ప్రభువా. మేము పరలోకములో ప్రయాణంలో మేము ఉండగా ప్రభువా, ప్రతి దినము కూడా మాకు శక్తినిస్తున్న దేవా మీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో చదువుకున్న వాక్య భాగం నుంచి ప్రభువా మీరే రంగం మీదకి రండి. అయా, ఇక్కడ నిలబడిన కేవలం నేను ఎంత మాత్రుడిని ప్రభువా. అయా, నా వల్ల ఏమి కాదు కానీ జీవగలిగిన దేవా నీవు వస్తే నాయన మా జీవితాలు మారతాయి ప్రభువా. నీవు మాట్లాడితే మా బ్రతుకులు మారతాయి ప్రభువా. కనుక మా హృదయాలతో మీరే మాట్లాడమని అయా మిమ్మల్ని ఆహ్వానిస్తూ మమ్మల్ని అందరినీ కూడా దీవించమని వేడుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. దేవునికి స్తోత్రం. మరి మనందరం కూడా చర్చి సమయాన్ని మార్చాల్సిన సమయం వచ్చిందని అనుకుంటున్నాను నేను. సో ఎందుకంటే వాళ్ళు మనం ఇంటర్ఫియర్ అవుతున్నాం. సో వాళ్ళ టైమింగ్స్ మన టైమింగ్స్ కాబట్టి మనం కూడా 10 గంటలకు స్టార్ట్ చేసుకుంటే వాళ్ళతో పాటు మనం కూడా పాటలు పాడతాం. సో మన వాక్యం చెప్పే టైంకి వాళ్ళు సైలెంట్ అవుతున్నారు. సో దాన్ని బట్టి వాక్యానికి మనకి వినడానికి బాగుంటుందని చెప్పి ఆలోచన. మరి దాని గురించి మనం ఆలోచన చేయాలి. సో అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా ఉంటే వీలైతే వాళ్ళతో కూడా మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత మనం డెసిషన్ తీసుకుందాం. ఓకే, పురుషుల వరకు ఉండండి ప్రార్థన అయిపోయిన తర్వాత. సో ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఒప్పుకుంటే టైమింగ్ అంతకుముందు టైమింగ్ కంటిన్యూ చేద్దాం. లేదు అని అంటే మరి వాళ్ళు ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారో మనం అన్ని గంటలకు స్టార్ట్ చేయడమా, లేదంటే వాళ్ళకంటే లేట్గా ఒక అరగంట స్టార్ట్ చేయడమా, సో ఇది ఆలోచన చేసి మనం నిర్ణయం తీసుకుందాం. సో అదొకటి. అలాగే రెండవదిగా మరి ఈరోజు స్వార్థ కూడిక ఉంటుంది. సో అది ఎక్కడంటే ఊర్లో ఉంటుంది. సో మన చర్చి బావి దగ్గర మరి సహోదరుడు జీవన్ కుమార్ గారి ఇంటి దగ్గర ఈరోజు సాయంకాలం మరి స్వార్థ కూడిక జరగబోతుంది. సో కాబట్టి దాన్ని గమనించి ప్రతి ఒక్కరూ కూడా మరి 7 గంటలకే వచ్చినట్లయితే కూటాన్ని ప్రారంభించుకుందాం, త్వరగా ముగించుకుందాం. సో దట్ రేపు మీరు పనులకు వెళ్ళాల్సినటువంటి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. ఓకే, సో అది గుర్తుంచుకోండి. మరి అలాగే వాక్యంలో వెళ్ళబోయే ముందుగా నేను చిన్న కోట్ ఒకటి చదువుతాను. ప్రవక్త చెప్పినటువంటి వర్తమానంలో నుంచి అది చదివి నేను ముందుకెళ్తాను. అబ్రహామ్స్ కోవెనెంట్ కన్ఫర్మ్డ్. అబ్రహాం యొక్క నిబంధన ధృవీకరించబడింది అనే వర్తమానం 61వ సంవత్సరం 2వ నెల 10వ తారీఖున బోధించాడు ప్రవక్త. అందులో 114వ పేరలో ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఐ సెడ్ పుట్ దెమ్ అవుట్. ఐ వుడ్ రాదర్ ప్రీచ్ టు 5 people full of the Holy Ghost than a whole country full of half backslidden warmth. Tell the truth. సో ప్రవక్త ఇక్కడ ఏమంటాడంటే వాళ్ళు బయటికి పెట్టేసేయండి, బయటికి పంపించేసేయండి. పరిశుద్ధాత్మ చేత నిండుకునేటువంటి
ఐదుగురికి ఆమేన్ బోధించడం అంటే దేశం మొత్తానికి బోధించడం కంటే, ఓకే, పరిశుద్ధాత్మ లేకుండా సగం లోకంలో సగం దేవుల్లో ఉండేటువంటి దేశం మొత్తం దానికి బోధించడం కంటే ఐదుగురు పరిశుద్ధాత్మ పొందుకున్నట్టు ఐదుగురికి బోధించడం నేను ఇష్టపడతాను. ఆమేన్. సో కాబట్టి ప్రవక్త ఇక్కడ ఏమంటాడంటే ఐదుగురికి నేను బోధించడానికి ఇష్టపడుతున్నాను, ఎందుకనంటే వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నారు. ఆమేన్. అంటే ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం పరిశుద్ధాత్మ పొందుకోవాలి. సంఘం అభివృద్ధి చెందింది, సంఘం దీవించబడింది, లేదంటే సంఘం ఎదుగుతుంది అనడానికి కొలమానం ఏంటి, కొలత ఏమిటి? ఒక స్కేల్ కనుక మనం పెడితే ఆ స్కేల్ ఏంటి అని అంటే ఎక్కువ మంది రావటం కాదు, ఆమేన్, ఎక్కువ మంది చేర్చబడటం కాదు, కానీ పరిశుద్ధాత్మ చేత ఎంతమంది నింపబడ్డారు అన్నది ఇంపార్టెంట్. ఆమేన్. ఇంకో చోట ప్రవక్త అంటాడు, నేను ఎక్కువ మందికి బోధించాను అంటే ఒక పాస్టర్ గారు 1000 మంది పాస్టర్ సంఘాన్ని కలిగి వాళ్ళందరూ నరకానికి పోయే కంటే కూడా, ఆమేన్, ఐదుగురు సంఘ సభ్యులు కలిగి వాళ్ళందరినీ పరలోకానికి తీసుకెళ్ళగలిగితే, ఆమేన్, ఆ పాస్టర్ గారే గొప్ప అని వాడుతున్నాడు. ఆమేన్. కాబట్టి ప్రవక్త యొక్క ఉద్దేశం ఏంటంటే సంఖ్య కాదు కానీ, ఆమేన్, చేర్చబట్టం కాదు కానీ, చేర్చబట్టం కూడా అవుతుంది, చేర్చబట్టం జరుగుతుంది, అంటే ఎవరు లేకుండా బోధించమని నేను చెప్పట్లేదు. కానీ ప్రవక్త సంఖ్యకి క్వాలిటీకి అంటే క్వాంటిటీకి క్వాలిటీకి మధ్య వ్యత్యాసం చెప్తున్నాడు ఆయన. ఆమేన్. సో పరిమాణానికి నాణ్యతకి, ఆమేన్. సో దేనికి ఓటేయాలంటే మనం నాణ్యతకే ఓటేయాలి. హల్లెలూయా. సో కాబట్టి ఒక సంఘం ఎదుగుతుంది, ఒక సంఘం దేవుని చేత నడిపించబడుతుంది అని చెప్పి అంటానికి రుజువు ఏంటి అంటే ఎక్కువ మంది రావడం కాదు, ప్రవక్త మాట ప్రకారం, ఆమేన్, ఎక్కువ మంది రావడం కాదు, కానీ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ మంది పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఎంత ఎక్కువ మంది పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించారు అన్నదే ఆ సంఘం యొక్క ఆత్మీయ స్థితికి నిదర్శనం ప్రవక్త అంటున్నాడు. ఆమేన్. కాబట్టి శ్రీ సోదరి సోదరా, మనము పరిశుద్ధాత్మ పొందుకోవడం కోసం ప్రయత్నం చేయాలా? సంఘానికి ఎందుకు వస్తున్నాము అంటే మనం తిరిగి జన్మించడం కోసం వస్తా ఉన్నాము. సంఘానికి ఎందుకు వస్తున్నామంటే దేవుడు మనల్ని నివాసం ఉండడం కోసం వస్తా ఉన్నాం. దేవుడు మనలో నివాసం ఉండేలాగా మారడం కోసం మనం వస్తా ఉన్నాం సంఘానికి. ఆమేన్. అంతేగాని చర్చికి వెళ్ళాలి కదా అని చెప్పి రావట్లేదు, లేదంటే ఏదో ఒక సంఘానికి వెళ్ళాలి కదా, సో ఏదో ఒక దేవుడిని మొక్కాలి కదా అన్న ఉద్దేశంతో ఇక్కడ రాకూడదు. కానీ మనం దేనికోసం ఏ లక్ష్యంతో రావాలంటే తిరిగి జన్మించాలి అన్న లక్ష్యంతో రావాలా. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ బాప్తిస్మే ఈ కాలం యొక్క అర్థమై ఉన్నది. ఆమేన్. సో ప్రవక్త ఈ కాలానికి ఎందుకు వచ్చాడంటే సంఘానికి పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇవ్వడం కోసం. ఆమేన్. ఈ వర్తమానమే సంఘానికి పరిశుద్ధాత్మ బాప్తిస్మం అన్నది. మనం ఎప్పుడైతే ఈ వర్తమానాన్ని అనుసరిస్తామో, ఈ వర్తమానాన్ని ఎప్పుడైతే మనము వెంబడిస్తామో, దాన్ని ఫాలో అవుతామో, ప్రియ సోదరి సోదరా, దేవుడు ఖచ్చితంగా మనకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇస్తాడు. ఆమేన్. సో అది పొందుకోవడం మన లక్ష్యమైనది. ఆమేన్. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే బాప్తిసాలు జరగట్లేదు కాబట్టి, ఆమేన్, ఎక్కువ మంది రావట్లేదు కాబట్టి, సో ఆ సంఘాన్ని దేవుడు ఎన్నుకోలేదనో, లేదంటే ఆ పాస్టర్ గారిని దేవుడు ఎన్నుకోలేదనో ఈ విధంగా ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఆమేన్. సో అయితే ప్రవక్త ఏం చెప్తున్నాడు చూడాలి మనం. ఇది మనుషుల మాట, మనుషుల యొక్క ఆలోచన ఎప్పుడు కూడా సంఖ్య మీద ఉంటుంది. ఆమేన్. సో ఎవరికి బాప్తిస్తుందా, ఎక్కువ మంది బాప్తిస్తే వాళ్ళకి గొప్ప అన్నటువంటి ఆలోచనతో మనుషులు ఉంటారు. కానీ ప్రవక్త ఏం చెప్తున్నాడంటే ఆల్రెడీ సంఘంలో ఉన్న వాళ్ళలో ఎంతమంది పరిశుద్ధాత్మ పొందుకున్నారు, ఎంతమంది తిరిగి జన్మించారు. ఉన్న సంఘం తక్కువైనప్పటికీ వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ ఉంటే అదే గొప్ప సంఘం అని ప్రవక్త అంటున్నాడు. ఆమేన్. కాబట్టి సంఖ్య వైపు చూడొద్దు, మనము క్వాలిటీ వైపు చూడాలా, నాణ్యత వైపు చూడాలి. సంఘం ఎంత నాణ్యతగా ఉందో చూడాలా. ఆమేన్. కాబట్టి మనం పరిశుద్ధాత్మ కోసం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ కోసం ఏం చేయాలో ఈరోజు వర్తమానం దేవుడు మనం బయలుపరచబోతా ఉన్నాడు. ఆమేన్. సో చాలా మంది సాక్ష్యాలు చెప్పారు, చాలా సంతోషం. మరి దేవుడు మీ జీవితాల్లో మరి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తానే ఉన్నాడు అంటే దేవుడు మనతో పాటు నడుస్తూ ఉన్నాడు అని అర్థం. ఆమేన్. కాబట్టి ఈ సోదరి సోదరా, దేవుడు ప్రతి దినము కూడా మనం బలపరుస్తూ ఉన్నాడు అంటే ఆయన మనల్ని మన వెంట ఉండి నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి అలాగే ఈరోజు చెప్పిన సాక్ష్యాల్లో ఎక్కువ మంది ప్రార్థన కోసం మాట్లాడుతున్నారు. ఆమేన్. ఈరోజు నా అంశం కూడా అదే. హల్లెలూయా. సో దాన్ని బట్టి దేవుడే ఇదంతా కూడా నడిపిస్తున్నాడు అని అర్థం. ఆమేన్. సో సంఘము అలాగే సంఘ కాపరి మనందరం కూడా
వాక్యపు వరుసలో ఉన్నాం, పరిశుద్ధాత్మ లైన్లో ఉన్నాం అని అర్థం. ఆమేన్. సో కాబట్టి ఈరోజు ప్రియ సోదరి సోదరులారా, మన యొక్క లక్ష్యం ఏమై ఉండాలంటే పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించడమే మన లక్ష్యమై ఉండాలి. ఆమేన్. అది తప్ప ఇంక ఏది కూడా మనకి లక్ష్యంగా ఉండకూడదు. కాబట్టి ఆ విషయం గమనిద్దాం, ఆ విధంగా మనము ముందుకు వెళ్దాం. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. సరే, మంచిది. చదువుకున్న వాక్య భాగం నుంచి ఈ ఉదయకాల సమయంలో చిన్న అంశము, అదేంటంటే బలిపీఠము అలాగే ప్రార్థన. ఆమేన్. బలిపీఠము, ప్రార్థన. ఆమేన్. సో మనందరికీ తెలుసు, ఆ పాత నిబంధనలో దేవుడు మోషేకి ఒక గుడారం కట్టమని చెప్పాడు. ఆమేన్. సో ఆ గుడారంలో 3 ఆవరణాలు ఉంటాయి, 3 భాగాలు ఉంటాయి. ఆ 3 భాగాలు ఏంటి అంటే బయట ఆవరణం ఒకటి, ఆ తర్వాత పరిశుద్ధ స్థలము, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం. అంటే దేవుని మందిరం అనేది ఆమేన్ 3 భాగాలుగా ఉంటుంది. ఆమేన్. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ మందిరం దేన్ని సూచిస్తా ఉంది అని అంటే ఒక విధంగా చూస్తే అది క్రైస్తవుని యొక్క ప్రయాణాన్ని సూచిస్తా ఉంది. దేవునిలో క్రైస్తవుని యొక్క ప్రయాణాన్ని సూచిస్తా ఉంది. ఆమేన్. సో ఏంటి ఆ ప్రయాణం ఏం చూపిస్తా ఉంది అంటే ప్రియ సోదరి సోదరులారా, బయట ఆవరణం. ఆమేన్. సో బయట ఆవరణం దేనికి సూచన అంటే అది నీతీకరణకు సాదృశ్యం. ఆమేన్. బయట ఆవరణలో మనం ప్రవేశించాము అంటే అర్థం ఏంటంటే మనం నీతీకరించబడ్డామని అర్థం. ఆమేన్. అలాగే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాము అంటే అర్థం ఏంటంటే మనం శుద్ధీకరణ పొందామని అర్థం. ఆమేన్. అలాగే మనం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాము అంటే అర్థం ఏంటంటే మనం పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించామని అర్థం. హల్లెలూయా. ఆ తర్వాత ప్రియ సోదరి సోదరులారా, మనము అక్కడ నుంచి దేవుడు మనల్ని తీసుకుంటాడు, అక్కడ నుంచి మనల్ని ఎత్తబాటు చేస్తాడు. ఓకే. సో కాబట్టి ఇది మనము మందిరం లోపలికి వెళ్తున్నాం అంటే మనం క్రైస్తవ జీవితంలో మన స్టేజ్ ఏంటో దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి మన జీవితంలో ఏ స్థితిలో ఉన్నామో ఆత్మీయంగా చూసుకున్నట్లయితే మనం ఈ 3 ఆవరణల్లో ఏ ఆవరణలో మనం ఉన్నామో మనకి అర్థమవుతుంది. ఈ 3 భాగాల్లో. ఓకే. సో దేవుని మందిరంలో ఈ 3 భాగాల్లో మనం ఎక్కడ ఉన్నామో మనకి అర్థమవుతుంది. ఆమేన్. అలాగే మనము రూతు గ్రంథాన్ని తీసుకుంటే రూతు కూడా ఏం చేస్తా ఉందంటే ఫస్ట్ ఆమె నిర్ణయం తీసుకుంది. ఆమె ఎక్కడ ఉందనంటే వాగ్దాన దేశానికి బయట ఉంది. ఆమె మోయాబీరాలు, ఆమె పుట్టుకతోటి ఆమె ఇశ్రాయేలీయులు కాదు. అయితే ఆమె ఏమని డిసిషన్ చేసుకుందంటే నేను ఇశ్రాయేలు దేశంలో నివాసం ఉంటాను, ఇశ్రాయేలీయుల దేవుడే నా దేవుడు, ఇశ్రాయేలు దేవుడినే నేను సేవిస్తాను, సో నేను అక్కడే చనిపోతాను అని ఈమె నిర్ణయం తీసుకుంది. హల్లెలూయా. సో ఆ నిర్ణయం తీసుకోవడమే నీతీకరణ అన్నది. ఆమేన్. సో ఆమె ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో ఆమె మందిరంలో ఉన్నటువంటి బయట ఆవరణలోకి ఆమె వచ్చింది. ఆమేన్. ఆ తర్వాత ఆమె దేశంలోకి వచ్చింది. దేశంలోకి వచ్చిన తర్వాత ఆమె పొలంలోకి వెళ్ళింది. పొలంలో కూడా ఎవరి పొలంలోకి వెళ్ళింది? ఎవరి పొలంలో పడితే వాళ్ళ పొలంలోకి వెళ్ళలేదు, కానీ సమీప బంధువులకు, ఆమేన్, ఆమెను విమోచించగలిగేటువంటి సమీప బంధువుడు అయినటువంటి బోయజు పొలంలోకి ఆమె వెళ్ళింది. హల్లెలూయా. సో ఇదేమిటంటే ఆమె ఆవరణలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఆమె ఏం చేస్తా ఉందనంటే పని చేస్తా ఉంది. ఆమె పరిగా ఏరుకుంటా ఉంది, అంటే ఆమె సేవ చేస్తా ఉంది. ఆమేన్. సో అది శుద్ధీకరణకి సాదృశ్యంగా ఉంది. ఆ తర్వాత ఆమె బోయజు కాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఆమేన్. బోయజు కళ్ళలో ఉన్నప్పుడు, ఆ బోయజు దుప్పటి నిద్రపోతున్నప్పుడు ఇప్పుడు రూత్ ఎక్కడికి వెళ్ళిందంటే బోయజు కాళ్ళ దగ్గరికి వెళ్ళింది, అనగా సిలువ దగ్గరికి వెళ్ళింది ఆమె. హల్లెలూయా. వెళ్ళినప్పుడు ఇప్పుడు బోయజు ఆమెకి ఏం చేశాడంటే కొన్ని యవనానికి ఆమెకి ఇచ్చాడు. ఇచ్చి ఇప్పుడు ఆమెను పంపించేసిన తర్వాత ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే రెస్ట్ లోకి వెళ్ళింది, విశ్రాంతిలోకి వెళ్ళింది. ఎందుకనంటే ఎప్పుడైతే బోయజు ఆ కొలత కొలిచి ఆ యవలను ఇచ్చాడో, ఇచ్చిన తర్వాత నేను నీ విమోచన నేను పూర్తి చేస్తాను అన్నాడు. ఆమేన్. సో ఎప్పుడైతే ఆమె కాళ్ళ దగ్గరికి వెళ్ళిందో, సిలువ దగ్గరికి వెళ్ళిందో, ఇప్పుడు బోయజు అనగా క్రీస్తు ఏమంటున్నాడంటే నేను నిన్ను విమోచిస్తాను. హల్లెలూయా. సరే మాట ఇచ్చాడు. ఆమేన్. అంటే దాని అర్థం పరిశుద్ధాత్మ బాప్తిస్మమైనది. పరిశుద్ధాత్మ చేత ఆమెకి ముద్ర వేశాడు. ఆమేన్. ఆ తర్వాత ఆమె ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అత్తగారు ఏం చెప్తుందంటే ఇక నువ్వు విశ్రాంతి తీసుకో,
ఇక అతడు విశ్రాంతి తీసుకోడు అంటుంది. నువ్వు విశ్రాంతి తీసుకో, ఆమె నువ్వు ఇక సైలెంట్గా ఉండు. ఆ పని ముగించేంత వరకు కూడా అతనికి విశ్రాంతి తీసుకోడు. అంటే పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత నీకు నాకు విశ్రాంతి. హల్లెలూయా. కానీ మనల్ని అక్కడి నుంచి పరలోకానికి తీసుకెళ్లి బాధ్యత ఎవరికంటే అప్పుడు నుంచి దేవుడు తీసుకుంటాడు. అదే అంతకుముందు వరకు పరిశుద్ధాత్మ పొందినంత వరకు, ముద్ర పొందినంత వరకు దేవుడు నీకు బాధ్యత తీసుకోడు. కానీ వన్స్ నువ్వు ముద్రించబడ్డావా, ఆమె ఇక నువ్వు చక్కగా ఏమంటారంటే గుండెల మీద చేసి నిద్రపోవచ్చు అంటారు కదా, ఆమె ఆ రకంగా నీవు విశ్రాంతి తీసుకోవచ్చు, నువ్వు రిలాక్స్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక నీ యొక్క పూర్తి బాధ్యత నిన్ను అక్కడికి తీసుకుని వెళ్ళి నిన్ను విమోచించేంత వరకు కూడా నిద్రపోకుండా పనిచేసే బాధ్యత ఎవరిదంటే బోయస్ది. అలాగే అదే ఆ నయం చెప్తా ఉంది, అత్తగారు కోడలు చెప్తా ఉంది, నీకు అతను మాట ఇచ్చాడు కాబట్టి ఇక నువ్వు రిలాక్స్ అయిపో, ఇక అతను నిద్రపోవడం, అతను విశ్రాంతి నొందడు, నిన్ను విడిపించేంత వరకు అతను నిద్రపోవడం చెప్పింది. ఆ విధంగానే తెల్లవారుజామున లేచాడు ఆయన, అందరి దగ్గరికి వెళ్ళాడు, గోవింద్ దగ్గరికి అందరిని పోగేశాడు, ఆ విమోచన కార్యక్రమం ఆయన మొదలు పెట్టాడు. ఆమేన్. సో అలాగే ప్రియ సోదరి సోదరులారా, పరిశుద్ధాత్మ చేత మనం తిరిగి జన్మించిన తర్వాత, ముద్రించబడిన తర్వాత ఇక మనము ఎలాంటి దిగులు చింత చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విమోచన దినం వరకు మీరు ముద్రించబడి ఉన్నారు. హల్లెలూయా. సో విమోచన దినం వరకు మీకు గ్యారెంటీ ఇవ్వబడింది, మీరు అక్కడికి విమోచించబడతారని. సో కాబట్టి ఆ రూతు ఈ ఆవరణ గుండా వెళ్ళినట్టుగా ఆమె జీవితంలో స్టెప్స్ వెళ్తా ఉన్నాయి. అలాగే ఒక క్రైస్తవుడు కూడా తన భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఈ 3 స్టెప్పులు గుండా వెళ్తా ఉంటాడు. మొట్టమొదటి నీతీకరణ, రెండవది శుద్ధీకరణ, ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్మమైనది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనము ఆ 3వ స్టెప్ను పొందాలి. మన యొక్క లక్ష్యం ఏంటంటే 3వ స్టెప్ అనేటువంటి అతి పరిశుద్ధ స్థలంలోకి మనం వెళ్ళాలి. ఆమేన్. అనగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం మనం పొందాలి, అది మన లక్ష్యం. అసలు మనం ఆవరణలోకి ఎందుకు వెళ్తున్నాం, మందిరంలోకి ఎందుకు ప్రవేశిస్తున్నాం, ఎందుకు ఎంటర్ అవుతున్నాం అని అంటే కేవలం ఎంటర్ అక్కడ ఉండటం కోసం కాదు. ఆమేన్. మన ఆవరణలోకి పోయి అక్కడ ఉండటం కోసం కాదు మనం వెళ్తా ఉంది. మన లక్ష్యం ఏంటంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. హల్లెలూయా. అప్పుడే మన లక్ష్యం పూర్తయినట్టు. ఆమేన్. అప్పుడే మన కన్వర్షన్ పూర్తయినట్టు, అప్పుడే మనము తిరిగి జన్మించినట్టు. హల్లెలూయా. అప్పుడే మనం మార్పు చెందినట్టని బైబిల్ చెప్తా ఉంది. ఆమేన్. కాబట్టి మనము ప్రియ సోదరి సోదరులారా, ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి పోవాలంటే మొట్టమొదటి స్టెప్ అదేంటంటే నీతీకరణ అన్నది. ఆ నీతీకరణని కరెక్ట్ గా చేయాలి. ఆమేన్. 3వ స్టెప్కి వెళ్ళాలంటే మొదటి స్టెప్ నువ్వు ఖచ్చితంగా కరెక్ట్ గా చేస్తేనే 3వ స్టెప్కి వెళ్ళగలవు. ఈ మొదటి స్టెప్పే కరెక్ట్ గా లేదనుకో, ఆమేన్, 3వ స్టెప్ మనము పొందుకోలేము. ఆమేన్. కాబట్టి ఈ మొదటి స్టెప్ ఏంటో మనము కరెక్ట్ గా చూడాలి. ఆమేన్. సో ఈ మొదటి స్టెప్ లో మనకి ఏం కనబడతా ఉన్నాయంటే అక్కడ ఆవరణ ఉన్నది, బయటి ఆవరణ ఉంది. ఆ బయట ఆవరణలో ఏమున్నాయంటే అక్కడ ఇత్తడి బలిపీఠం ఉంది. ఏముంది? ఫస్ట్ ఇత్తడి బలిపీఠం, ఆ తర్వాత గంగాళం ఉంది. 2 వస్తువులు ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇత్తడి బలిపీఠం ఉంది, గంగాళం ఉంది. ఆమేన్. సో ఇత్తడి బలిపీఠం మీద అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ ఏదైనా ఒక ఆఫరింగ్ తీసుకొస్తే, ఏదైనా ఒక బలిపశుని తీసుకొస్తే ఆ బలిపశుని ఆ ఇత్తడి బలిపీఠం మీద వధిస్తారు. హల్లెలూయా. సో బలిపీఠం దేనికి సాదృశ్యం అంటే వధించబడినటువంటి స్థితికి సాదృశ్యం. ఆమేన్. సో బలిపీఠం దేనికి సాదృశ్యం అంటే అది సిలువకు సాదృశ్యమైనది. ఆమేన్. సో యేసుక్రీస్తు యొక్క మరణాన్ని ఈ బలిపీఠం సూచిస్తా ఉన్నది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనము ఆ ఆవరణలోకి వెళ్ళాలంటే ఆత్మ సంబంధంగా మొట్టమొదటి స్టెప్ ఏంటంటే మనం ఎక్కడికి రావాలంటే సిలువ దగ్గరికి రావాలా. హల్లెలూయా. ఆ తర్వాత ఆ బలిపీఠం దాటిన తర్వాత ఏముందంటే గంగాళం ఉంది, అంటే ఒక నీళ్లతో నిండినటువంటి పాత్ర ఉంది. ఆ నీళ్ళతో వాళ్ళు కడుక్కోవాలి. ఆమేన్. అది దేనికి సాదృశ్యం అంటే నీటి బాప్తిసానికి సాదృశ్యం. ఆమేన్. అంటే ఈ ఇత్తడి బలిపీఠం దేనికి సాదృశ్యం అంటే క్రీస్తు యొక్క సిలువను మనము అంగీకరించి, ఆ క్రీస్తు యొక్క సిలువను మనం స్వీకరించి ఆయన తిరిగి మనము రిపెంటెన్స్ అనగా మారు మనసు పొందటమే. ఆమేన్. ఈ బలిపీఠం అయినది. ఆమేన్. సో బలిపీఠం దేని సూచన అంటే అది సిలువను మనం గుర్తించి, ఆమేన్, మనం రిపెంటెన్స్ అవడం, మనం మారు మనసు పొందటమే ఈ యొక్క బలిపీఠం అని అర్థమైనది. ఆమేన్.
కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఆ తర్వాత మనము బాప్తిసం తీసుకుంటాం. ఆమేన్. ఇప్పుడు మనం చదువుకున్నాం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 36వ వచనం ఒకసారి తీయండి. దానిలో ఎవరైనా సరే ఈ స్టెప్లో ఫాలో అవ్వాలి. ఆమేన్. ఇప్పటి వరకు యూదులందరూ కూడా ఫిజికల్గా ఉన్నటువంటి, భౌతికంగా ఉన్నటువంటి ఆ మందిరంలోకి వెళ్ళేవాళ్ళు. ఆమేన్. భౌతికంగా ఉన్నటువంటి మందిరంలోకి వెళ్ళేవాళ్ళు. మరి క్రైస్తవులైనటువంటి మనకి మందిరం ఉందా? భౌతికమైన మందిరం మనకి లేదు. భౌతికమైనటువంటి గంగాళం మనకి లేదు. భౌతికమైనటువంటి బలిపీఠం మనకి లేదు. మనకి ఇతర బలిపీఠం లేదు. ఆమేన్. మనకి గంగాళము లేదు. కానీ క్రైస్తవులైనటువంటి మనకు కూడా ఒక బలిపీఠం ఉండాలి. ఆమేన్. క్రైస్తవులైనటువంటి మనకు కూడా ఒక గంగాళం ఉండాలి. ఆమేన్. సో ఈ బలిపీఠాన్ని, గంగాళాన్ని ఇప్పుడు పేతురు గారు ఓపెన్ చేయడం మనం చూస్తాం. ఆమేన్. అప్పటి వరకు యూదులకు మాత్రమే ఉన్నటువంటి దేవుడు, ఆమేన్, యూదులకు మాత్రమే ఉన్నటువంటి ఆలయం, యూదులకు మాత్రమే ప్రవేశం ఉన్నటువంటి ఆలయం ఇప్పుడు పేతురు గారి ద్వారా అందరికీ కూడా, సర్వ మానవాళికి కూడా తెరవబడతా ఉంది. ఆమేన్. ఇప్పుడు క్రైస్తవులందరూ అనగా అన్యులందరూ కూడా, అన్యులు అవ్వచ్చు, సమరయులు అవ్వచ్చు, లేదంటే యూదులు అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ యొక్క మందిరం, ఆత్మ సంబంధమైనటువంటి మందిరంలోకి రావాల్సి ఉన్నది. హల్లెలూయా. సో దానికోసము ప్రియ సోదర సోదరులారా, దేవుడు మొట్టమొదటిగా సంఘాన్ని ప్రారంభించినటువంటి దినాన, అనగా ఆ పెంతెకోస్తు దినాన పేతురు గారు వచ్చి, ప్రియ సోదరి సోదరులారా, వాళ్ళ ముందు ఈ యొక్క ఏమంటారంటే ఈ యొక్క మందిరాన్ని, ఈ యొక్క గుడారాన్ని పేతురు గారు ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఓపెన్ చేసినప్పుడు ఆయన ఎక్కడ ఓపెన్ చేయాలి, మనం ఎక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి అని అంటే, మనం మెయిన్ ఆవరణలో నుంచి వెళ్ళాలా. ఇక ఎటు నుంచి వెళ్ళినా సరే మనకి దారి ఉండదు. ఎటు నుంచి వెళ్ళినా సరే నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళావు. నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే నువ్వు ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి అని అంటే ఇత్తడి బలిపీఠం నుంచే ప్రారంభం అవ్వాలి. హల్లెలూయా. సో బలిపీఠము, ఆ తర్వాత గంగాళము, ఆ తర్వాత నువ్వు పరిశుద్ధ స్థలంలోకి వెళ్తావు, ఆ తర్వాత నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తావు. అంటే నీ యొక్క ప్రారంభం క్రీస్తులో ఆత్మీయంగా ఎక్కడ ప్రారంభం అవ్వాలి అని అంటే అది బలిపీఠం దగ్గరే ప్రారంభం అవ్వాలి. ఆమేన్. అయితే ఇప్పుడు పేతురు గారు కూడా బలిపీఠంతోనే స్టార్ట్ అవ్వాలి. ఆమేన్. సో అలా స్టార్ట్ అవుతుంది ఒకసారి చూద్దాం. ఓకే. సో 2వ అధ్యాయము 36వ వచనం అపోస్తలుల కార్యం. బలిపీఠం అంటే ఏంటి అంటే సిలువ. బలిపీఠం అంటే ఏంటి? సిలువ. ఇప్పుడు చూడండి ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు, మీరు సిలువ వేసిన ఈ యేసునే. హల్లెలూయా. సో ఇప్పుడు సిలువ గురించి పేతురు గారు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ మేడ గదిలో వాడు పరిశుద్ధాలను చదువుకున్న తర్వాత ఆ 120 మంది కూడా కిందకు వచ్చి భాషతో మాట్లాడుతున్నప్పుడు అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు ఇప్పుడు పేతురు గారు లేచి నిలబడి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి దేవుడి యొక్క మందిరాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. దేవుడి యొక్క మార్గాన్ని ఇప్పుడు పేతురు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పరిచయం చేస్తున్నాడు. పరిచయం చేస్తున్నప్పుడు ఎక్కడ పరిచయం మొదలు పెడుతున్నాడు ఆయన అని అంటే, మీరు సిలువ వేసిన ఈ యేసునే. హల్లెలూయా. సో సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. సో సిలువతో ఆయన ప్రారంభిస్తా ఉన్నాడు. ఆమేన్. సిలువను చూపిస్తా ఉన్నాడు, అనగా ఇత్తడి బలిపీఠాన్ని ఆయన చూపిస్తా ఉన్నాడు. ఆమేన్. ఇది ఇశ్రాయేలు వంశమంతే రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. ఇప్పుడు చూడండి, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేము ఏమి చేద్దామని పేతురును కడమ అపోస్తలును అడగగా, ఇప్పుడు చూడండి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పొడవబడి మారు మనసు పొందుతూ ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు ఏం చేయాలి మేమని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఆ సిలువను చూశారో, ఎప్పుడైతే ఆ బలిపీఠాన్ని చూశారో, ఆ బలిపీఠం దగ్గరకు వచ్చారో ఇప్పుడు వాళ్ళ హృదయాలు మార్పు చెందుతూ ఉన్నాయి, వాళ్ళు మారు మనసు పొందుతూ ఉన్నారు. కాబట్టి మేము ఏమి చేద్దామని పేతురును అలాగే కడమ అపోస్తలును అడుగుగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. హల్లెలూయా. ఫస్ట్ ఏమో సిలువ ఎప్పుడైనా యేసుని పరిచయం చేశాడు, ఇప్పుడేమన్నాడు బాప్తిసం పొందండి అంటున్నాడు. అంటే గంగాళం దగ్గరికి తీసుకొస్తా అన్నాడు. హల్లెలూయా. సో మొట్టమొదట సిలువ పరిచయం చేశాడు, సిలువ ఏమిటంటే యేసుని చూపించాడు, ఆ తర్వాత వెంటనే నీటి దగ్గర తీసుకొస్తా ఉన్నాడు. ఆమేన్. అంటే ఆ ఆవరణంలో, ఆ ఆలయంలో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో, ఏవైతే కార్యాలు ఉన్నాయో అవే కార్యాలను ఇప్పుడు పేతురు గారు ఆత్మ సంబంధంగా పరిచయం చేస్తున్నాడు.
హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే, ఆ పరిశుద్ధాత్మ చేత మనం తిరిగి జన్మించాలంటే ముందుగా ఈ ఎలిమెంట్స్ కూడా మనం వెళ్ళాలి. ఆమేన్. క్రీస్తుని చూసి మనము మారు మనసు పొందాలి. ఆ తర్వాత నీటి బాప్తిస్మము పొందాలి. ఆమేన్. సో ఇది పద్ధతి అన్నది. ఆమేన్. ఆ తర్వాత ప్రియ సోదరి సోదరులు గమనిస్తే, ఎప్పుడైతే ఇక్కడ పేతురు గారు అంటాడు, అప్పుడు ప్రతివాడు యేసుక్రీస్తునామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. ఆమేన్. ఇంగ్లీష్ లో ఒకసారి చదువుతాను. పీటర్ రిప్లైడ్, 38వ వచనం, repent and be baptized every one of you in the name of Jesus Christ for the forgiveness of your sins and you will receive. ఏమంటాడు ఆయన? యు విల్ రిసీవ్, మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఆమేన్. పొందుతారు అన్న మాట దగ్గర ప్రియ సోదరి సోదరులారా కొంత సమయం అనేది మనకి ఇవ్వబడతా ఉంది. ఆమేన్. అంటే నువ్వు మారు మనసు పొంది క్రీస్తు శిలువని అంగీకరించి మారు మనసు పొందిన తర్వాత నువ్వు నీటి బాప్తిసం తీసుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. 2 స్టెప్పులు అయిపోయినాయి. ఓకే. సో మొదటి స్టెప్ అయిపోయింది. 2వ స్టెప్ పరిశుద్ధ స్థలం. ఆ తర్వాత 3వ స్టెప్ లోకి వెళ్ళాలి. ఈ 3వ స్టెప్ లోకి వెళ్ళడానికి ఈ మొదటి స్టెప్ కి మధ్యలో ఒక ఖాళీ ఉంది, కొంత టైం గ్యాప్ ఉంది. అందుకోసం ఆయన ఏమంటాడంటే యు విల్ రిసీవ్, మీరు పొందుతారు అన్నాడు. బాప్తిసం పొందిన వెంటనే పొందారు అట్లా. ఆమె అక్కడ ఏముందంటే అర్థం, మీరు బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ పొందుతారు అంటలా. ఆమేన్. మీరు బాప్తిసం పొందుతారు అంటే ఫ్యూచర్ లో, భవిష్యత్తులో మీరు పొందుతారు, పరిశుద్ధాత్మ మీరు పొందుతారు అంటాడు. అంటే అక్కడ ఒక స్పేస్ ఆఫ్ టైం అనేది ఉన్నది, అక్కడ కొంత సమయం అనేది ఉన్నది. ఆమేన్. సో ఈ సమయంలో ఏం జరుగుతూ ఉంటది అని అంటే మనము పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. ఆమేన్. ఆవరణలోనేమో మారు మనసు అయిపోయింది, నీటి బాప్తిసం అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ గా మనం పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాం. పరిశుద్ధ స్థలంలో కొంత సమయం అనేది ఉంటుంది. ఆ సమయంలో ఏం జరుగుతూ ఉంటుందంటే అక్కడ ప్రియ సోదరి సోదరులారా అక్కడ ధూపం వేసేటువంటి ధూపార్తి ఉన్నది. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది? ధూపార్తి ఉన్నది. ధూపార్తి అంటే ఒక ప్లేట్ ఉంటుంది, ఆ ప్లేట్ లో సాంబ్రాణి నిప్పుల మీద సాంబ్రాణి వేస్తున్నప్పుడు అందులో వచ్చి పొగ అనేది లేస్తా ఉంటది. అది తీసుకొని దాని నుంచి సువాసన అనేది వస్తూ ఉంటది. ఆ సాంబ్రాణితో కూడినటువంటి ఆ ధూపార్తిని తీసుకుని వాళ్ళు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తారు. ఆమేన్. సో ప్రతి సంవత్సరం కూడా యాజకుడు ఆమేన్ ఎక్కడికి వెళ్తాడంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక క్రమం ఏంటంటే ఆ ధూపార్తిని తీసుకుని అందులో ఆ సాంబ్రాణి వేసి ఆ పొగ వస్తూ ఉండగా ఆ పొగతోటి అతను ఏం చేస్తాడంటే పరిశుద్ధుడు 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 అనుకుంటా అతి పరిశుద్ధ స్థలంలోకి అతను వెళ్తాడు. ఆమేన్. అంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే దానికంటే ముందుగా ఇక్కడ ధూపం వేయబడవలసి ఉన్నది. హల్లెలూయా. ధూపం అనగా ప్రార్థన ఉన్నది. హల్లెలూయా. ధూపం అంటే ఏంటి? ప్రార్థన. అంటే నీవు నీతికరణ పొందుకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్నావు. ఆ తర్వాత నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ముందుగా నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయవలసి ఉన్నది. హల్లెలూయా. సో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ తర్వాత దేవుడు నిన్ను పరిశుద్ధాత్మ చేత నింపుతాడు. ఓకే. ఇది దేవుని యొక్క క్రమమై ఉన్నది. ఈ క్రమంలోనే మనము వెళ్ళవలసి ఉన్నది. ఆమేన్. సో కాబట్టి ఈ సోదరి సోదరులారా ఎప్పుడైతే ఈ ఆవరణం దాటుతామో అక్కడ ఒక ధూపార్తి ఉన్నారు. ధూపార్తి ద్వారా వాళ్ళు ధూపం వేస్తూ ఆ పొగ పైకి వెళ్తున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నప్పుడు ఆ సువాసనతో కూడిన వాసన వెళ్తున్నప్పుడు వీళ్ళ ప్రార్థన కూడా ఆ ధూపంతో పాటు దేవుని దగ్గరికి వెళతాయి. ఆ తర్వాత దేవుడు సంతోషించి వాళ్ళకి పరిశుద్ధాత్మనే ఇచ్చే దేవుడే అన్నాడు. ఆమేన్. సో ఇదే మాదిరి మనకి ప్రియ సోదరి సోదరులారా ఏలియా ఎప్పుడైతే ఆ కొండ మీదకి వెళ్ళి ఆ వాళ్ళందరిని కూడా సవాల్ చేస్తా ఉన్నాడో ఆ క్రమంలో కూడా మనం కనపడతా ఉంటాం. ఆమేన్. మొదటి రాజులు 18వ అధ్యాయం 29వ వచనం ఒకసారి తీయండి. రాజులు మొదటి గ్రంథము 18:29. ఈ ప్రకారము మధ్యాహ్నం అయిన తర్వాత
వారు 29 రైట్ 29 చదువుతుంది. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయం వరకు వారు ప్రకటనము చేయొచ్చు వచ్చిరి గాని మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడైనను లక్ష్యం చేసిన వాడైనను లేకపోయాను. అంటే అవతలటువంటి బయలు ప్రవక్తలు వాళ్ళందరూ కూడా బలు అర్పిస్తూ వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తా కేకలేస్తా ఉన్నారు. ఎప్పటి వరకు అని అంటే మధ్యాహ్నం దాటిపోయి సాయంత్రం అయిపోయింది. ఆమేన్. సో సాయంత్రం నైవేద్యం అర్పించే సమయం అంటే ఇక్కడ సాయంకాలం నైవేద్యం అనేది అర్పించబడుతుంది, సాయంకాలం బలి అనేది అర్పించబడుతుంది. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరా ఉదయం కూడా బలి అర్పించబడుతుంది. ఆమేన్. సో దేవునికి 3 బలులు అర్పించబడతా ఉంటాయి. ఉదయం బలి, మధ్యాహ్నం బలి, అలాగే సాయంకాలము బలి. ఆమేన్. వాళ్ళు మధ్యాహ్నం దాటిపోయి మళ్ళీ సాయంత్రం అయ్యేంత వరకు కూడా బయలు ప్రవక్తలు వాళ్ళ ప్రార్థనలు చేశారు, వాళ్ళ సాక్రిఫైస్ వాళ్ళు చేశారు. అయితే సాయంకాలం బలిచ్చే సమయం వచ్చింది ఇక. హల్లెలూయా. సో సాయంకాలం బలిచ్చే సమయానికి ఇప్పుడు ఏలే రాస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏలే వచ్చేమంటాడంటే అప్పుడు చూడండి అస్తమయ నైవేద్యము అంటే ఇక్కడ తెలుగులో మీకు సరిగా అర్థం కాదు. అస్తమయం అంటే సాయంకాలం, నైవేద్యం అంటే బలి. ఓకే, సాయంకాల బలి అర్పించు సమయం వరకు వారు ప్రకటన చేయొచ్చు వచ్చిరి గాని మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయాను. ఏ దేవుడు కూడా వాళ్ళకి రిప్లై ఇవ్వాల. అప్పుడు ఎప్పుడు సాయంకాల బలి సమయానికి హల్లెలూయా అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. సో ఎప్పుడు రంగం మీదకి వస్తున్నాడు ఏలియా? సాయంకాల సమయంలో రంగం మీదకి వస్తా ఉన్నాడు. రంగం మీదకి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ జనులందరినీ కూడా ఏమంటున్నాడు నా దగ్గరికి రండి అన్నప్పుడు జనులందరూ కూడా ఇప్పుడు ఏలి దగ్గరకు వచ్చారు. అయితే ఏలి దగ్గరకు వచ్చినంత మాత్రాన వీళ్ళు మారు మనసు పొందినట్టు కాదు. ఆమె ఏలి దగ్గరకు వచ్చినంత మాత్రాన వీళ్ళు దేవుడితో ఉన్నట్టు కాదు. ఆమె అంటే ప్రియ సోదరి సోదరా ఈ కాలపు వర్తమానికుడు ఏలియా అన్నాడు. ఆమె సో ఏలియా దగ్గరికి నువ్వు కేవలం ఆయన చర్చిలోకి వచ్చి నేను వర్తమానం నమ్ముతున్నానంత మాత్రాన నమ్మినట్టు కాదు. ఆమె సో కాబట్టి ప్రియ సోదరి సోదరా ఇప్పుడు మనం ఏలియా దగ్గరికి రావాలి అంటే ఏలియా దగ్గరకు వస్తే సరిపోదు. ఆమె వర్తమానానికి దగ్గరకు వస్తే సరిపోదు, వర్తమాన సంఘంలో కూర్చుంటే సరిపోదు. ఆమె ఆ వర్తమానమే మనలో ఉండాలి. హల్లెలూయా. సో వర్తమానం దగ్గరికి రావడం కాదు, వర్తమాన పుస్తకం పట్టుకోవడం కాదు, కానీ ఆ వర్తమానమే మనలో ఉండాలి. హల్లెలూయా. సో కాబట్టి జనులందరూ కూడా ఏలియా దగ్గరికి వచ్చారు. అప్పుడు అతడు క్రింద పడగరోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి హల్లెలూయా చూడండి ఈ ప్రజలందరినీ కూడా ఏలియా పిలిచాడు. ఆమేన్. ఎందుకోసం అంటే దేవుడి దగ్గరకు వాళ్ళని తిప్పాలి, మళ్ళీ దేవుని వైపు వాళ్ళని మరలించాలా, వాళ్ళ హృదయాన్ని దేవుని వైపు తిప్పాలి. సో కాబట్టి ఇప్పుడు ఏలియా ఏం పని చేస్తున్నాడు చూడండి. దేవుణ్ణి ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ప్రజలందరినీ దేవుని వైపు తిప్పాలంటే ఆయన ఏ ప్రాసెస్ నుండి వెళ్తున్నాడు చూడదు. ఆమేన్. ఫస్ట్ చేసిన పని ఏంటి? ఆయన నీ నామము అతడు క్రింద పడకరోజున్న యెహోవా బలిపీఠమును బాగు చేసి మొట్టమొదటిగా ఏం కట్టాడు? ఆయన బలిపీఠాన్ని కట్టాడు. హల్లెలూయా. సో ఎందుకు బలిపీఠాన్ని కడుతున్నాడు? వాళ్ళందరూ దేవుణ్ణి కలిగి ఉండాలంటే, వాళ్ళందరూ దేవుని తిరగాలంటే, వాళ్ళందరూ దేవుని పొందుకోవాలంటే ఇశ్రాయేలు అందరూ కూడా ఫస్ట్ వాళ్ళు ఎక్కడికి రావాలి? బలిపీఠం దగ్గరికి రావాలి. ఇత్తడి బలిపీఠం దగ్గరికి వాళ్ళు రావాలి. అక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి ఎవరైనా సరే. హల్లెలూయా. కాబట్టి ఆ బలిపీఠం అనేది పడిపోయింది, ఆ బలిపీఠం అనేది చెడగొట్టబడింది, ఆ పునాది అనేది చెడగొట్టబడింది. కాబట్టి ఇప్పుడు ఏదో చేంజ్ చేస్తాడంటే దాన్ని బాగు చేసి వాళ్ళందరికీ కూడా దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. హల్లెలూయా. సో మీరు మొదటి స్టెప్ వేస్తుంది ఎక్కడంటే ఇక్కడే మీరు ప్రారంభం అవ్వాలి. ఈ బలిపీఠం దగ్గర మీరు రావాలా. ఈ బలిపీఠం దగ్గరే మన యొక్క బలి పశువు అర్పించబడింది. ఈ బలిపీఠం దగ్గరే మన కొరకు ఇంకొక మనిషి వదిలింపబడ్డాడు. అదే మన కొరకు క్రీస్తు వదిలింపబడింది ఈ బలిపీఠం దగ్గరే అని ఏలియా ఏం చేస్తా ఉన్నాడంటే సిలువ వైపు చూపిస్తా ఉన్నాడు. బలిపీఠం అనగా సిలువ ఉన్నది. ఆ సిలువను ఇంట్రడ్యూస్ చేశారు. ఆ సిలువ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? ఆమేన్. అతడు బాగు చేసి యెహోవాకు ప్రత్యక్షమై
నీ నామం ఇశ్రాయేలుకు నేను వాగ్దానం అయిన యాకోబు సంతతి గోత్రము లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమును బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి, చూడండి, బలిపీఠం కట్టాడు, కందకము తవ్వాడు, తర్వాత కట్టెలు పేర్చాడు, దాని మీద బలిపోషణ పెట్టాడు. ఆమేన్. దాంతో బలిపీఠం పూర్తయిపోయింది. హల్లెలూయా. బలిపీఠం అనేది ఇంట్రడ్యూస్ అయింది. బలి కూడా దేవుడు ఏలియా ఇంట్రడ్యూస్ చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం రావాలి? బలిపీఠం తర్వాత ఆవరణలో నీళ్లు రావాలి. హల్లెలూయా. గంగాళ దగ్గర తీసుకెళ్ళాలి. ఆమేన్. ఇప్పుడు ఏలియా చూడండి, కట్టెలు ఉంచి జనులు చూస్తుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశుమాంసము మీదను కట్టెల మీదను పోయడం అని చెప్పాను. హల్లెలూయా. నీళ్లు ఏమంటాడు దాని మీద? ఆమేన్. మీరు అదేం తర్వాత 2వ మారు ఆ ప్రకారమే చేయడని అతను చెప్పగా వారు 2వ మారు అలాగూ చేసిరి. 3వ మారును చేయడానికి వారు 3వ మారులో చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లి పారెను, మరియు అతను కందకము నీళ్లతో నింపెను. ఆమేన్. ఇప్పుడు ఏలియా ఏం చేస్తా ఉన్నాడంటే, ఆ దూరంగా ఉన్నటువంటి ఆ గుడారంలో ఆ ఏలియా సొలొమోను మందిరంలో ఏదైతే ఉందో అది ఇక్కడ చూపిస్తున్నాడు ఆయన. ఆమేన్. అక్కడ బలిపీఠం ఉంది, ఇతర బలిపీఠం. ఇక్కడ రాళ్ళతో ఆయన బలిపీఠం కట్టాడు. అక్కడ తర్వాత గంగాళం ఉంది, నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ నీళ్ళని బలిపీఠం 2 మిక్స్ చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. సో ఇప్పుడు ఏలియా బలిపీఠాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు, ఆ తర్వాత నీళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాడు. ఆమేన్. ఆ తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున, అంటే సాయంకాల బలి సమయానికి ఇప్పుడు చూడండి, ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేసెను. హల్లెలూయా. సో బలిపీఠము, ఆ తర్వాత గంగాళము, ఆ తర్వాత ఏం చేస్తున్నాడు? ధూపార్తి. ఆమేన్. ప్రార్థన. ఆమేన్. సో ప్రార్థన చేసిన తర్వాత ప్రియ సోదరి సోదరులారా 37వ వచనం, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావని, నీవు వారి హృదయంలో నీ తట్టుకు తిరగచేయదు అని హృదయాన్ని తిప్పే పరిచర్య ఆమేన్ ఏలియా చేస్తా ఉన్నాడు. ఆమేన్. సో అది ఎల్లప్పుడూ కూడా ఏలియా పరిచర్య ఉన్నది. హృదయాన్ని దేవుడి తట్టు తిప్పే పరిచర్య, అది ఏలియా పరిచర్య. నీ తట్టు తిరగచేయదు అని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి, బుగ్గి మట్టి కూడా దహించి కందకముందున్న నేలను ఆరిపోజేసాను. హల్లెలూయా. ప్రార్థన చేసిన తర్వాత అగ్ని దిగి వస్తా ఉంది. అగ్ని అనగా పరిశుద్ధాత్మ అగ్ని అన్నది. అది పరిశుద్ధాత్మ బాప్తిసానికి సాదృశ్యమైనది, అది అగ్ని బాప్తిసానికి సాదృశ్యమైనది. నా వెనక వచ్చేవాడు నాకంటే ఘనుడే అన్నాడు, అతడు అగ్ని చేత మీకు బాప్తిసం ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సోదరి సోదరులారా, ఏలియా పరిచర్యలు ఇక్కడ ఏం కనపడుతుంది? ఏలియా ఏమి ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాడు అంటే, ముందుగా బలిపీఠాన్ని, ఆ తర్వాత గంగాళాన్ని, ఆ తర్వాత ప్రార్థన చేశాడు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దిగి వస్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ సోదరి సోదరులారా, మనం పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే, ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి మనం వెళ్ళాలంటే దానికంటే ముందుగా ప్రార్థన చేయవలసి ఉన్నది. హల్లెలూయా. సో ప్రార్థన ద్వారానే మనము ఆ పరిశుద్ధాత్మని పొందుకోగలమని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఇంకో చోట ఏమంటాడంటే, దేవుడు చెప్తున్నాడు, మీరు నీ కొడుకు పావుని అడిగితే తేలుని ఇస్తారు, సారీ మీ కొడుకు రొట్టెని అడిగితే రాతిని ఇస్తారా? ఆమేన్. ఆ తర్వాత చేపను అడిగితే పాముని ఇస్తారా? ఇవ్వరు కదా. సో మీరు చెడ్డవారండి, మీ కొడుకులకి, మీ కుమారులకి మంచి వాటిని ఇవ్వాలని మీరు అనుకున్నప్పుడు మీరు అడిగితే, ఆమేన్, మీరు అడిగితే అనగా మీరు ప్రార్థన చేస్తే, హల్లెలూయా, అడగటం ఏంటంటే ప్రార్థన. సో మీరు అడిగితే నేను పరిశుద్ధాత్మను ఇవ్వరా అన్నాడు ఆయన. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మనం అడగవలసి ఉన్నది. పరిశుద్ధాత్మ పొందుకునే విధానం ఏంటంటే మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. దానికంటే ముందు ఇంకొక స్టెప్ ఉంది, అదేంటంటే నువ్వు బలిపీఠం దగ్గరికి వెళ్ళాలా, క్రీస్తు యొక్క శిలువ దగ్గరికి వెళ్ళాలి, క్రీస్తు నీ కోసం మరణించాడని నువ్వు గుర్తించి మారుమనసు పొందాలి. ఆ తర్వాత నువ్వు నీళ్ళలో బాప్తిసం పొందాలి. ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేసినప్పుడు
ఆయన పరిశుద్ధాత్మ ఇచ్చే దేవుడే అన్నాడు. హల్లెలూయా. సో అదే మాదిరి మనకి కనబడతా ఉంది. కాబట్టి ఈ సోదరి సోదరులారా, ఈరోజు బలిపీఠం తర్వాత మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయవలసింది. ప్రార్థన మనం చేస్తున్నప్పుడు, మన జీవితాన్ని మనం సరి చేసుకుంటున్నప్పుడు, మనం పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మతో మనల్ని నింపే దేవుడే అన్నాడు. కాబట్టి ప్రియ సోదరుల సోదరులారా, ఈ రోజు పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే మనకి ప్రార్థన అవసరమైనది. ఆమేన్. అలాగే నోహు ఆ ఓడలో ఉన్నప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఆ నోహు అంట ప్రతిరోజు కూడా ఆ ఓడను చెక్ చేస్తూ ఉంటాడంట, ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటాడంట. లోపల ఉన్నప్పుడు బయటేమో వర్షం పడతా ఉంది, నీళ్లు విపరీతంగా పెరిగిపోయి అలలు కొడుతూ ఉన్నాయి, అది పర్వతాలు కొట్టుకుంటా ఉంది, రాళ్ళు కొట్టుకుంటా ఉంది. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు నోహు అంట అక్కడ అదేమంటారు తాడు తీసుకొని ప్రతిరోజు కూడా ఆ ఓడంతా కూడా చెక్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎక్కడన్నా కన్నాలు ఉన్నాయేమోనండి, ఎక్కడైనా రంధ్రాలు ఉన్నాయని చెప్పి ఆ నోహు ఏం చేస్తూ ఉంటాడంటే వెళ్ళి ఎక్కడైతే రంధ్రం ఉందో అక్కడ కీలు పోస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే కీలలుగా పరిశుద్ధాత్మ. సో అది బ్రష్ తీసుకొని అని చేసినంటే కీలు పోస్తూ ఉంటాడు. ఎక్కడైతే కన్నం ఉంటుందో అక్కడ కీలు పోస్తున్నప్పుడు ఈ సదృశ్యం లోపం ఎంత మాత్రం కూడా ఆ నీళ్ళు ఎంత మాత్రం లోపలికి రావు. అలాగే ప్రవక్త అన్నాడు, ఆ బ్రష్ ఏంటంటే అది విశ్వాసమైనది. ఆ బ్రష్ ఏంటి? అది ప్రార్థన అయినది. ప్రార్థన ద్వారా ఇప్పుడు నోహు ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మను అప్లై చేస్తా ఉన్నాడు. అలాగే మన జీవితంలో కూడా మన ఓడ మునకుండా ఉండాలంటే, మన ఓడ లోపలికి లోకం చొరబడకుండా ఉండాలంటే, మన జీవితంలోకి మన హృదయంలోకి లోకం చొచ్చుకొని రాకుండా మునిగిపోకుండా ఉండాలంటే మనం కూడా ప్రతిదినము ఏం చేయాలి? ప్రార్థన అనేటువంటి బ్రష్ తీసుకుని పరిశుద్ధాత్మ పూసుకుంటూ ఉండాలి. సో ఆ విధంగా పూసినప్పుడు ఎంత మాత్రం కూడా లోకం మన దగ్గరికి రాదని చెప్పి ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు కరెక్ట్ గా బాప్తిసం తీసుకుంటే, ఆమేన్, నువ్వు కరెక్ట్ గా అంతకంటే ముందు నువ్వు మారు మనసు పొందినట్లయితే ఆ తర్వాత నువ్వు బాప్తిసం తీసుకుంటావు. ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేత నిన్ను నింపే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. ఆమేన్. కాబట్టి ఈ స్టెప్స్ కూడా మనము వెళ్ళాలని ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరులారా, మనము రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? ఆమేన్. ఎన్నిసార్లు? 3 సార్లు మనము ప్రార్థన చేయాలి. ఆమేన్. అలాగే మనం దేవునికి మన పాపాలను ఒప్పుకునేటప్పుడు కూడా సిన్సియర్గా ఒప్పుకోవాలండి. ఆమేన్. ప్రవక్త అన్నాడు, మన పాపాలని సిన్సియర్గా ఒప్పుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఆమేన్. అప్పుడే దేవుడు మనల్ని ఆ పరిశుద్ధ స్థలంలోకి తీసుకెళ్తాడు. ఆ తర్వాత మనల్ని అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకెళ్తాడు. అంతేగాని నువ్వు నామమాత్రంగా ఒప్పుకుంటే దేవుడు నేను క్షమించడు, లేదంటే నువ్వు పరిశుద్ధాత్మని పొందుకోలేవని ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి సిన్సియర్గా మన పాపాలని ఒప్పుకోవాలి, సిన్సియర్గా మన తప్పుల్ని ఒప్పుకోవాలి. ఏదో నామమాత్రంగా ఒప్పుకుంటే దేవుడు ఆ విధంగా నేను క్షమించే దేవుడు కాదని ప్రవక్త అంటున్నాడు. హీ కేర్స్, డూ యూ కేర్ అని వర్తమానం. ఆయన నీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు, నువ్వు ఆయన గురించి శ్రద్ధ వహిస్తావా అని వర్తమానం 63వ సంవత్సరంలో బోధించాడు ప్రవక్త. అందులో 68వ పేరాలో ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఐ ఇమాజిన్ హౌ షీ వుడ్ లుక్, షీ వుడ్ థింక్ వాట్ ఈస్ హ్యాపెన్ టు మై హస్బెండ్. సి 60వ పేరా చదువుతాను నేను. దట్ ఈస్ ఈవెన్ బికమ్ ఇన్ పెంతెకోస్ట్ in the churches, it's become into the Pentecostal runs that they are always promising something that they never get to it. So పెంతెకోస్తు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒకదాన్ని ప్రామిస్ చేస్తున్నారు, వాళ్ళు ఎప్పటికీ పొందుకోలేదని వాళ్ళు ప్రామిస్ చేస్తూ ఉంటారు, వాగ్దానం చేస్తూ ఉంటారు. It is always that every fellow has a different sensation and make it whether it is scriptural or not, and they are promising something that they never do get to it. వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకమైనటువంటి సెన్సేషన్ వస్తుంది. కొంతమంది భాష మాట్లాడతారు, కొంతమంది ఊళ్ళలో జలదిచ్చింది అంటారు. ఓకే, సో అటువంటి అవి స్క్రిప్చర్ తోటి అంటే లేఖనంతో సంబంధం లేకపోయిన వాళ్ళ దగ్గరికి అవి వస్తా ఉన్నాయి. ఓకే, until it seems like it is not a place to where there doesn't seem to be any sincerity. అంటే ఎలాంటి సిన్సియారిటీ లేకపోయినా వాళ్ళకి పరిశుద్ధత వచ్చేస్తుంది అన్న స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆమేన్. యాక్చువల్గా దేవుడు మన ఎంతో సిన్సియర్గా మన పాపాలను ఒప్పుకొని ఎంతో సిన్సియర్గా దేవుడి పట్ల ఉన్నప్పుడే దేవుడు మన దగ్గర వచ్చి పని చేస్తాడు. కానీ పెంతెకోస్తులో ఏమైపోయిందంటే
వాళ్ళకి పరిశుద్ధాత్మ పొందుకోవటం, భాషల్లో మాట్లాడటం, లేదంటే ఇంకొక పని చేయటం, ఇంకో రకంగా ప్రవర్తించడం, లేదంటే ప్రవచించడం, ఇవన్నీ కూడా వాళ్ళు చెయ్యాలి అని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉండటం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే అది వాళ్ళ లైఫ్ సిన్సియర్గా లేకపోయినా, వాళ్ళు సిన్సియర్గా వాళ్ళ పాపాలు ఒప్పుకోకపోయినా వాళ్ళ మీదకి ఏదో ఒక సెన్సేషన్ వచ్చేంత వరకు ప్రార్థన చేస్తా ఉన్నారంట. దాంతో సిన్సియారిటీ అనేది లేకుండానే వాళ్ళు భాషలు మాట్లాడటం, ఓకే, ప్రవచించడం, ఇవన్నీ అక్కడ జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రవక్త అంటున్నాడు, ద పీపుల్ డజంట్ గెట్ డౌన్ టు దట్ రియల్ కర్నల్ ఆఫ్ సిన్సియరిటీ. కానీ ప్రజలు సిన్సియారిటీ దగ్గరకు రావట్లేదు, సిన్సియర్గా దేవుడి దగ్గరికి రావట్లేదు. అందుకోసమే వాళ్ళు పైకి ఏమో భాషలు మాట్లాడుతున్నారు, పైకి ప్రవచనాలు చెప్తున్నారు, కానీ వాళ్ళ జీవితాలు చూస్తే దెయ్యాల్లాగా జీవిస్తున్నారు, మార్పు లేని జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ఆమేన్. ప్రవక్త దగ్గరికి ఇద్దరు వచ్చారు, వాళ్ళిద్దరు కూడా భాషలు మాట్లాడుతున్నారు. అప్పుడు ప్రవక్త అనుకున్నాడు, ఆహా, దేవుడు ఇక్కడ నిజంగా ఉన్నాడు, వీళ్ళందరూ నిజమైనటువంటి క్రైస్తవులు అని చెప్పి ఆయన సంతోషించాడు. సంతోషించి నేను కూడా ఆ విధంగా భాషలు మాట్లాడాలి, వాళ్ళు ఏదైతే పొందుకున్నారో నేను కూడా దాన్ని పొందుకోవాలని చెప్పి ఆయన అనుకున్నప్పుడు వాళ్ళని కలుసుకోవడానికి ఆయన వెళ్ళాడంట. మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ ఇద్దరిని చూశాడు. ఇతరులలో మొదటి వ్యక్తిని కలుసుకున్నప్పుడు ఆ మొదటి వ్యక్తి దగ్గరికి రాగానే ఆయనకి వివేచన అనేది స్టార్ట్ అయిపోయింది. ప్రవక్త వివేచన వరం ఉంది కదా, సో ఆ వివేచన చూసినప్పుడు ఆ వ్యక్తి చక్కగా క్రైస్తవ జీవితం జీవిస్తున్నాడు, మంచి జీవితం జీవిస్తున్నాడు. సో కాబట్టి అతను భాషలు మాట్లాడటంలో ఆశ్చర్యం లేదు. సో కాబట్టి ఓకే, ఇతను మంచి వ్యక్తి అని చెప్పి ప్రవక్త అనుకున్నాడు. అతను షేక్ హ్యాండ్ ఇచ్చాడు, గాడ్ బ్లెస్ అని చెప్పాడు. అతను కొంచెం మాట్లాడిన తర్వాత రెండో వ్యక్తి కలిశాడు. తర్వాత ఆ రెండో వ్యక్తి కూడా భాషలో మాట్లాడిన వ్యక్తే. ఇప్పుడు అతను కలిసినప్పుడు కూడా ప్రవక్తకి డిజర్మెంట్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ తర్వాత ఆయన చూస్తున్నప్పుడు అతడు తన భార్యతో కాకుండా ఇంకొక ఆమెతో కూడా అతను జీవిస్తా ఉన్నాడు. కానీ ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు? భాషలో మాట్లాడుతున్నాడు. సో ప్రవక్తకి అర్థం కాల, కన్ఫ్యూజన్ వచ్చి, ఇదేంటి జీవితం సరిగా లేకుండా దేవుని ఆత్మ ఎలా పొందుకుంటున్నారు వీళ్ళు, ఆ భాష ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి ప్రవక్త కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయాడు. కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి దాని గురించి ప్రవక్త ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక పొలాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ పొలం చూస్తున్నప్పుడు ఆ పొలంలో గోధుమలు ఉన్నాయంట, గురుగులు ఉన్నాయంట. ఆమేన్. ఉన్నప్పుడు ఆ రెండు కూడా బాగా ఎదిగినాయి. సో చాలా సంతోషంగా ఉన్నాయి. ఆ తర్వాత వర్షం పడలా. సో దాంతో ఆ రెండు కూడా ఎండిపోయినాయి. గోధుమలు ఎండిపోయినాయి, గురుగులు కూడా ఎండిపోయి వాడిపోయినాయి, ఇట్లా డౌన్ అయిపోయినాయి. డౌన్ అయిపోయిన తర్వాత కొద్దిసేపటికి వర్షం పడిందంట. ఆమేన్. వర్షం పడగానే గోధుమలు లేచి ఆమె దేవానికి స్తోత్రం, మాకు వర్షం ఇచ్చినందుకు అని చెప్పి సంతోషిస్తున్నాయంట. ఆమేన్. ఆ తర్వాత గురుగులు కూడా లేచి దేవానికి స్తోత్రం, మాకు వర్షాన్ని ఇచ్చామని చెప్పి ఇవి కూడా సంతోషిస్తున్నాయంట, చప్పట్లు కొడుతున్నాయంట. ఆమేన్. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇది వర్షం అనేది అనగా పరిశుద్ధాత్మ అనేది అందరి మీద పడుతుంది. ఆమేన్. ఇది వాన లాంటిది, వర్షం లాంటిది. ఆమేన్. వాళ్ళ జీవితం సరిగా లేకపోయినా వాళ్ళు కనుక ప్రార్థన చేస్తే వాళ్ళ మీద పడుతుంది, వాళ్ళు సిన్సియర్గా లేకపోయినా పడుతుంది. కానీ ఫలాలను చూడవలసినది. హల్లెలూయా. సో ప్రవక్తకి చెప్పినటువంటి దేవుడు నేర్పిన పాఠం ఏంటంటే పరిశుద్ధాత్మని పొందుకోవటం అనగా పరిశుద్ధాత్మ చేత నింపబడటం, లేదంటే భాషలు మాట్లాడటం. ఆమేన్. సో ఇటువంటివి ఏమంటారు దాన్ని, జీవితం సరిగా లేకపోయినా చేయొచ్చు. మారు మనసు లేకపోయినా ఇవి వస్తాయి, మారు మనసు లేకపోయినా వరాలు ఉంటాయి, కానీ ఫలాలు ఉండవని ప్రవక్త చెప్పాడు దేవుడు. హల్లెలూయా. సో ఫలాలు చూడాల్సి ఉన్నది. నువ్వు చూడు, అవి ఎదిగిన తర్వాత ఏం ఫలాలు ఫలిస్తున్నాయి. ఆమేన్. గోధుమ అయితే అదేం ఫలాలు తీసుకొస్తుంది? వర్షం పడినప్పుడు గోధుమలు తీసుకొస్తుంది. అది గురుగు అయితే వర్షం పడిన తర్వాత అది గురుగులు తీసుకొస్తుంది. హల్లెలూయా. వర్షం మాత్రం సేమ్, పరిశుద్ధాత్మ మాత్రం సేమ్, కానీ వాటి లోపల జీవాన్ని బట్టే ఫలాలు వస్తాయి. హల్లెలూయా. సో కాబట్టి ఆ జీవం ఏంటి అన్నది మనం ఫలం చూసే వరకు చెప్పలేం. ఆమేన్. సో కాబట్టి కేవలం మొక్కను చూసి ఇది దేవుడిని సంతోషపడుతోంది లేదా దేవుడు దీని పట్ల సంతోషంగా ఉన్నాడని మనము చెప్పలేం. ఫలాలను బట్టి మనము చెప్తాము. ఆమేన్. కాబట్టి మనం ఆ ఫలాలు ఫలించాలంటే ముందుగా మన హృదయాన్ని దేవునికి సమర్పించాలి. అలా సమర్పించాలన్న సిన్సియారిటీ ఉండాలి. ఆమేన్. నేను నిజంగా తప్పు చేస్తే పశ్చాత్తాపంతో దేవుడి దగ్గరికి వెళ్ళాలి. లేదంటే నేను ఎవరికైతే వ్యతిరేకంగా పాపం చేసిన వాళ్ళ దగ్గర నేను వెళ్ళి నేను తప్పు చేశాను, నిజంగా నన్ను క్షమించని చెప్పి మనం వాళ్ళతో మాట్లాడతాం. ఆ తర్వాత దేవుడితో మాట్లాడతాం. ఆ విధంగా మాట్లాడినప్పుడే నువ్వు సిన్సియర్గా దేవుడి దగ్గరికి వెళ్తున్నట్టు, ఆ విధంగా సిన్సియర్గా మనం కన్ఫెస్ చేసినట్టు. ఆమేన్. ఆ విధంగా దేవుడి దగ్గర మనము రావాలి. ఆమేన్. సో ఫస్ట్ మనం బాప్తిసం తీసుకోవడానికి మనం మారు మనసు పొందుతాం కదా, అప్పుడు
దేవుడి దగ్గరికి వచ్చి మనం చెబుతాం కదా ఫస్ట్ మాటలు, ప్రభువా నన్ను క్షమించు, నేను అనేక తప్పులు చేశాను, నేను పాపిని అని చెప్పి దేవుడికి చెప్పేటప్పుడు ఆమేన్ మనము సిన్సియర్గా చెప్పామా లేదా అని మనం చూసుకోవాలి. హల్లెలూయా. సో ఆ విధంగా మనం సిన్సియర్గా కనుక వచ్చామా దేవుని దగ్గరికి, నువ్వు ఎలాంటి అలవాట్లు ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఎంత పాపంలో ఉన్నా సరే దేవుడు నిన్ను ఖచ్చితంగా పైకి లేపుతాడు. దేవుడిని ఖచ్చితంగా పరిశుభ్రతను ఇస్తాడు. ఎందుకంటే నువ్వు సిన్సియర్గా దేవుడి దగ్గరికి వచ్చావు కాబట్టి. ఆమేన్. అలా కాకుండా ప్రవక్త అన్నాడు, ఆ సిన్సియారిటీ లేకుండా కేవలం నోటితో ఒప్పుకోవటం దేవుడు కోరుకునేది కాదు. దేవుడు నోటితో ఒప్పుకోవటం మాత్రమే కాదు, సిన్సియారిటీ నువ్వు హృదయంలో ఉండవలసి ఉన్నది. ఆమేన్. సో సిన్సియారిటీగా మన హృదయంలో కలిగి మనం నిజంగానే హృదయం నుంచి మనం పశ్చాత్తాపడి దేవునికి ఒప్పుకున్నప్పుడు మనం మొదటి స్టెప్ ఏదైతే దాన్ని చక్కగా ప్రారంభించినట్టు. ఆమేన్. ఆవరణలోకి మనం సరిగా వచ్చినట్టు, ఆ తర్వాత గంగాళం, ఆ తర్వాత పరిశుద్ధ స్థలం, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం, అక్కడ వెళ్ళేంత వరకు నేను ఏది కూడా ఆపలేదు. అయితే మొదటి స్టెప్ మనం సిన్సియర్గా చేయాలి. మన హృదయం అనేది, పశ్చాత్తాపం అనేది దేవుడి దగ్గర మనం ఒప్పుకోలేనిది సిన్సియర్గా మన హృదయం ఉంచి నిజంగానే మనం దేవునికి ఒప్పుకున్నప్పుడు అప్పుడు దేవుడి స్టెప్పులు గుండా మనల్ని తీసుకెళ్తాడు, పరిశుద్ధాత్మ మనకి ఇస్తాడు. ఆమేన్. అయితే మనం ప్రార్థన గురించి మాట్లాడుకుంటున్నాం. ఆమేన్. సో ప్రార్థన అనేది మనము చేయవలసి ఉన్నది పరిశుద్ధాత్మ పొందుకోవడం కోసం. ఆమేన్. సో ఇక్కడ చూడండి ప్రియ సోదరి సోదరులారా, ఆల్రెడీ కొర్నేలియస్ ఏం చేస్తా ఉన్నాడంటే, కొర్నేలి ఆల్రెడీ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆమేన్. ఆయన ప్రార్థనకి జవాబు వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ రావాల్సింది ఏంటి? పరిశుద్ధాత్మ. ఆమేన్. కానీ అతనికి బాప్తిసం లేదు, నీటి బాప్తిసం లేదు. అతనికి ఒప్పుకోలేకపోయింది, ప్రార్థన చేస్తా ఉన్నాడు, దర్శనం వచ్చింది. ఆమేన్. దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు నెక్స్ట్ రావాల్సింది పరిశుద్ధాత్మ. ఆమేన్. సో ఆ తర్వాత సోదరి సోదరులారా, యాక్చువల్లీ నిజంగా రావాలంటే అతను బాప్తిసం తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, కొర్నేలి ఎప్పుడైతే ప్రార్థన చేశాడు, ఆమేన్, ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. విన్న తర్వాత అతనికి ఏం చెప్తున్నాడంటే, పేతురు అనేటువంటి వ్యక్తిని నువ్వు పిలిపించుకో, ఆయన చేత నువ్వు ప్రార్థన చేయించుకో, అప్పుడు నేను నీకు బాప్తిసం ఇస్తాను, పరిశుద్ధాత్మ బాప్తిసం అన్నాడు. ఆమేన్. ఇప్పుడు పేతురు దగ్గరికి వెళ్ళాడు దేవుడు. పేతురు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఒక దుప్పటిని దించాడు. ఆ దుప్పట్లో రకరకాల జంతువులు ఉన్నాయి. ఇప్పుడు పేతురు అన్నాడు, వీటిని చంపుకొని తినమంటున్నాడు. తినమన్నప్పుడు ఇప్పుడు పేతురు ఏమన్నాడంటే, అపవిత్రమైనది ఎప్పుడు కూడా నా నోట్లోకి వెళ్ళలేదయ్యా, నేను దాన్ని చంపుకొని తినలేను అన్నప్పుడు ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నేను పరిశుద్ధపరిచిన వాటిని, ఆమె ఏమంటాడు దేవుడు, నేను పరిశుద్ధపరిచిన వాటిని నీవు అపవిత్రమని ఎంచకూడదు. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఆల్రెడీ వాళ్ళని శుద్ధీకరణలోకి తీసుకెళ్ళా. జాగ్రత్త గమనించండి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? కొర్నేలి గురించి మాట్లాడుతున్నాడు. ఆమేన్. కొర్నేలి గురించి ఆ దర్శనం వచ్చింది. ఇప్పుడు పేతురు ఏమంటాడు, వీళ్ళు అపవిత్రమైన అంటాడు. ఆమేన్. కానీ దేవుడు ఏమంటున్నాడు, నేను పవిత్రపరిచిన వాళ్ళని అంటాడు, నేను వాళ్ళని శుద్ధీకరించాను అంటాడు. ఆమేన్. శాంక్టిఫై చేశాను అంటే వాళ్ళు ఆల్రెడీ రెండో స్టెప్లోకి వెళ్ళారు. పరిశుద్ధ స్థలంలోకి వాళ్ళని తీసుకుని వెళ్ళా. ఆ తర్వాత మిగిలింది ఏంటి? బాప్తిసమే. పరిశుద్ధాత్మ బాప్తిసం కావాలి. ఆమేన్. ఇప్పుడు ఆ పేతురు దేవుడు చెప్పాడు, నేను పరిశుద్ధపరిచాను వాళ్ళని ఆల్రెడీ, కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు పేతురు వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుండగానే వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నారు. హల్లెలూయా. సో ఎందుకని జరిగింది అంటే, ఆల్రెడీ కొర్నేలి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆల్రెడీ మారు మనసు పొందాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు పేతురు వచ్చి వాక్యం చెప్పినప్పుడు ఇప్పుడు వాళ్ళకి పరిశుద్ధాత్మ వచ్చింది. హల్లెలూయా. సో ప్రార్థన ఆ తర్వాత బాప్తిసం, ప్రార్థన ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం. అయితే అక్కడ చిన్నది ఒకటి వెనక్కి ముందుకైంది, అదేంటంటే నీటి బాప్తిసం. హల్లెలూయా. సో వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత అప్పుడు వాళ్ళకి బాప్తిసం ఇచ్చాడు. ఆమేన్. అయితే అది కేవలం నీతి కరెక్ట్గా ఉండడం కోసం, అంటే దేవుడు ఏదైతే బ్లూ ప్రింట్ ఇచ్చాడో ఆ బ్లూ ప్రింట్ ప్రకారం వాళ్ళు ఉండడం కోసమే ఇప్పుడు దేవుడు ఏం చేసిన వాళ్ళకి నీటి బాప్తిసం అనేది తర్వాత ఇచ్చాడు, కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం వాళ్ళకి ముందుగానే ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ శాంక్టిఫైడ్ అని చెప్పాడు. దేవుడే సాక్షి ఇచ్చాడు, నేను వాళ్ళని పరిశుద్ధపరిచాను. కాబట్టి మిగిలింది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ప్రార్థన చేస్తారు, పరిశుద్ధపరిచాను, వాళ్ళు ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నారు, ఇక మిగిలింది ఏంటి? పరిశుద్ధాత్మ బాప్తిసం. కాబట్టి పేతురు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడే వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నారు.
ఆమేన్. కాబట్టి ఈ సోదరి సోదరులారా, మనం పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ప్రార్థన అవసరమైనది. మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రార్థన ఎలా చేయాలి? ఆమేన్. ఎప్పుడెప్పుడు చేయాలి? ఓకే, రైట్. సో ప్రార్థన అనేది 3 సార్లు చేయాలి. ప్రతిరోజు కూడా 3 సార్లు చేయాలి. ఎందుకు అనంటే కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 17వ వచనంలో దావీదు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఈవినింగ్ అండ్ మార్నింగ్ అండ్ అట్ నూన్ విల్ ఐ ప్రే అండ్ ఐ క్రై లౌడ్. అంటే దావీదు అన్నాడు, సాయంత్రము, ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలము, ఉదయకాలము, మధ్యాహ్నం, ఈ 3 కాలాల్లో నేను ప్రార్థన చేస్తాను, నీకు మొరపెడతాను. అండ్ హీ షల్ హియర్ మై వాయిస్, అప్పుడు ఆయన నా మొర ఆలకిస్తాడు అని మాట్లాడుతున్నాడు. అంటే దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు? రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎప్పుడు? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. హల్లెలూయా. అలాగే దానియేలు కూడా ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు? 3 సార్లు ప్రార్థన చేస్తా ఉన్నాడు. దానియేలు కింద 6వ అధ్యాయం 10వ వచనంలో నౌ వెన్ డానియల్ న్యూ దట్ ద రైటింగ్ వాస్ సైన్డ్, ఎప్పుడైతే ఆజ్ఞ జారీ చేశారో రాజుకు తప్ప ఇంకెవరు కూడా ప్రార్థన చేయకూడదు, ఆ విగ్రహానికి తప్ప ఇంకెవరు కూడా ప్రార్థన చేయకూడదు అని ఆజ్ఞ జారీ అయిన తర్వాత హీ వెంట్ ఇన్ టు ద హౌస్, ఆయన గృహంలోకి వెళ్ళి ఇప్పుడు హిస్ విండోస్ బిగిన్ ఓపెన్ ఇన్ హిస్ ఛాంబర్, బీయింగ్ ఓపెన్ ఇన్ హిస్ ఛాంబర్ టువర్డ్ జెరూసలేం. యెరూషలేం తట్టు ఆయన కిటికీ రెక్కలు తెరిచి, ఆమేన్, హి నీల్డ్ అపాన్ హిస్ నీస్, మోకాళ్ళ మీద ఆయన కూర్చొని 3 times a day, ఆమేన్, ఎన్నిసార్లు ప్రార్థన చేశాడంట? 3 సార్లు ప్రార్థన చేస్తా ఉన్నాడు. దానియేలు కూడా 3 సార్లు చేస్తా ఉన్నాడు. ఇటువైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు, యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు యెరూషలేము తట్టే? ఆమేన్. ఎందుకు 3 సార్లే? ఆమేన్. ఎందుకు 3 సార్లు చేస్తున్నాడు? యెరూషలేము తట్టు తిరిగి చేస్తున్నాడు. ఒకటి, సొలొమోను ప్రార్థన. ఆమేన్. సొలొమోను ఏం ప్రార్థన చేశాడు? ఎవరైనా సరే ఆపదలో ఉన్నప్పుడు ఈ మందిరం తట్టు తిరిగి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు వాళ్ళ మొర ఆలకించే వరకు సహాయం చేయమని చెప్పాడు. ఓకే, అదొక కారణం. అలాగే యెరూషలేములో ఏముందంటే మందిరం ఉంది. ఆ మందిరంలో ఏం జరుగుతూ ఉంటాయి అంటే బలులు జరుగుతూ ఉంటాయి. ఆమేన్. ఎప్పుడెప్పుడు జరుగుతూ ఉంటాయి? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. హల్లెలూయా. సో బలి జరిగిన ప్రతిసారి కూడా ఆమేన్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. బలి అర్పించిన తర్వాత ఆ బలి దహనం అవుతున్నప్పుడు, ఆ పొగ పైకి వెళ్తున్నప్పుడు దాంతో పాటు వీళ్ళ ప్రార్థనలు కూడా వెళ్తాయి. హల్లెలూయా. సో వాళ్ళ బలి అర్పించబడినప్పుడు వీళ్ళ ప్రార్థనలు కూడా అర్పించబడుతున్నారు కాబట్టి వీళ్ళ ఆ బలి అర్పించిన దేవుడు వీళ్ళ ప్రార్థన కూడా అంగీకరిస్తాడని చెప్పి ఆమేన్ బలి అర్పించిన ప్రతిసారి కూడా వాళ్ళు ప్రార్థనలు చేస్తారు. ఆమేన్. అందుకోసమే ఆ సుంకరి పరిసయుడు ఏమన్నాడంటే ఆలయంలోకి వెళ్ళాడు. ఎక్కడున్నాడు పరిసయుడు ప్రార్థన చేస్తారు? పరిసయుడు, సుంకరి ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. నాకు తెలుసు వీళ్ళు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? ఆవరణంలో. ఆమేన్. బయట ఆవరణలో ప్రార్థన చేస్తున్నారు. బయట ఆవరణలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? వాడు ఎందుకు చేస్తున్నారంటే ఆల్రెడీ బలి అర్పించబడతా ఉంది. ఇప్పుడు పరిసయుడు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే నేను దుర్మార్గుని గాను, నేను దుష్టుని గాను, ఆమేన్, నేను దశంభాగం తీసేవాడిని, కాబట్టి నేను నీతిగా బ్రతుకుతా ఉన్నాను. ఆమేన్. అలాగే నేను ఈ సుంకరి వలె పాపిని కాదు అంటున్నాడు. ఆమేన్. సో ఇప్పుడు పరిసయుడి దృష్టిలో ఏముందంటే నేను నీతిమంతుడిని అని చెప్పి అనుకుంటున్నాడు. అంటే పరిసయుడికి నీతి ఉంది. ఏమి నీతి అంటే అది సొంత నీతి. హల్లెలూయా. సో కాబట్టి తన తాను పరిసయుడు హెచ్చించుకుంటున్నాడు. కానీ అదే సమయంలో సుంకరి ఏం ప్రార్థన చేస్తున్నాడంటే కనీసం ఆకాశం తట్టు కన్నులెత్తి చూడటం కూడా ధైర్యం చాలక ఆమేన్ ప్రభువాన్ని రొమ్ము కొట్టుకుంటూ నేను ఘోరమైనటువంటి పాపిని అని చెప్పి సిన్సియర్గా ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. సో సిన్సియర్గా ప్రార్థన చేస్తాడు. ఒక పక్క బలి ఉంది, ఇతడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆమేన్. బలిపీఠ మీద బలి ఉన్నది, ఇతడు తన ప్రార్థనలో అర్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు యేసు అంటున్నాడు వీళ్ళిద్దరూ ప్రార్థన ముగించి వెళ్ళిపోయారు. అయితే ఇందులో ఒకడు పాపిగా వెళ్ళాడు, ఒకడేమో నీతిమంతుడిగా వెళ్ళాడు. హల్లెలూయా. చూడండి, సుంకరి నీతిమంతుడిగా వెళ్ళాడు, కానీ పరిసయుడు మాత్రం పాపిగానే వెళ్ళాడు. అతను ఎందుకు నీతిమంతుడయ్యాడు? అతను ఎక్కడికి వెళ్ళాడు? నీతిమంతుడయ్యాడు. అతను అశుపరిశుభ్రంలోకి వెళ్ళాడా? పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడా? అతను ఎక్కడికి వెళ్ళాడు? ఆవరణలోకి వెళ్ళాడు. హల్లెలూయా. సో ఆవరణం అనేది ఏంటి? నీతీకరణ అయినది.
ఆవరణలోకి వెళ్తే దేవుడు మనల్ని నీతిమంతుడు చేస్తాడు అన్న మాట ప్రవక్త చెప్పాడు. ఎక్కడ చదువుతున్నాడు ఆయన? ఈ బైబిల్ ఉంది ఇక్కడ. అదే బైబిల్లో ఆవరణలో ప్రార్థన చేసేటువంటి సుంకరి యేసులో సాక్షిస్తున్నాడు, వీడు నీతిమంతుడు వెళ్ళాడు అంటాడు. హల్లెలూయా. సో నువ్వు నీతికరణ పొందాలంటే ఎక్కడికి రావాలి? ఆవరణలోకి రావాలా? హల్లెలూయా. సో ఆవరణలో నువ్వు నీతీకరించబడతావు. ఆ తర్వాత లోపలికి నువ్వు శుద్ధీకరణ, ఆ తర్వాత ఇంకొక లోపలికి వెళ్తే పరిశుద్ధాత్మ బాప్తిసం. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం ప్రార్థన చేసేటప్పుడు సిన్సియర్ గా ప్రార్థన చేయాలి. అలాగే ఆ 3 సమయాల్లో వాళ్ళు బలర్పించేప్పుడు ప్రార్థన చేశారు కాబట్టి ఇప్పుడు దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభువు పీటర్ అండ్ జాన్ వెంట్ అప్ టుగెదర్ ఇంటూ ద టెంపుల్ ఎట్ ద అవర్ ఆఫ్ ప్రేయర్ బీయింగ్ ద 9th hour. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 1వ వచనంలో ఆమేన్, పేతురు యోహాను వీళ్ళిద్దరూ కూడా కలిసి మందిరానికి వెళ్ళారంట. ఏ సమయంలో వెళ్ళారంట? ప్రార్థన చేసే సమయంలో వెళ్ళారంట. ఆమేన్. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారంట? బీయింగ్ ద 9th hour, 9వ గడియ. హల్లెలూయా. సో 9వ గడియ అంటే ప్రియ సోదర సోదరులారా, పగల్ని గడియలుగా వాళ్ళు విభజించారు. ఆమేన్. సో అందులో 9th hour అంటే ఒకసారి తెలుగులో ఒకసారి చదవండి. యాక్ట్స్ 3:1. అదే ఉందా? గడి అనే ఉందా? పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయంలో ఎక్కి వెళ్తుండగా. హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఏమని రాశారంటే 9th hour, 9వ జాము. ఆమేన్. 9వ జాము. ఓకే, 9వ జాము అంటే మన భాషలో మన టైంలో చెప్పాలంటే అది 3 గంటలు, మధ్యాహ్నము 3 గంటలు. ఆమేన్. ఆ తర్వాత 9వ జాముకి ముందు 6వ జాము. ఓకే, ఎన్ని జాములు అంటే 3వ జాము, 6వ జాము, 9వ జాము. ఆమేన్. సో 9వ జాము అంటే మధ్యాహ్నం 3 అయినప్పుడు. ఆమేన్. మరి 6వ జాము అంటే మధ్యాహ్నం 12 గంటలు. ఆమేన్. 6వ జాము అంటే మధ్యాహ్నం 12 గంటలు. 3వ జాము అంటే 9 గంటలు, ఉదయం 9 గంటలు. అంటే 3వ జాము అంటే ఉదయం 9 గంటలు. ఆమేన్. 6వ జాము అంటే మధ్యాహ్నం 12 గంటలు. అలాగే 9వ జాము అంటే సాయంత్రం 3 గంటలు. ఈ 3 ఏంటంటే బలుర్పించే సమయాలు, అవి ప్రార్థనా సమయాలు రాయబడింది. హల్లెలూయా. సో కాబట్టి 9th hour, 9వ జాము మధ్యాహ్నము 3 గంటలు. ఆమేన్. సో మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు. హల్లెలూయా. సో మనం కూడా ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఉదయం 9 గంటలకి అనగా 3వ జాము, అలాగే మధ్యాహ్నం 12 గంటలకు అనగా 6వ జాము. ఆమేన్. అలాగే సాయంత్రం 3 గంటలకు అనగా 9వ జాము. హల్లెలూయా. సో ఈ 3 జాములు మనము ప్రార్థన చేయాలని ప్రవక్తున్నాడు. ఆమేన్. ఎందుకన్నాడు అంటే బైబిల్ చూసి ఆయన. ఆమేన్. సో ప్రవక్త ఏం చెప్పినా సరే బైబిల్ ఉంటేనే చెప్తాడు. హల్లెలూయా. సో అలాగే ఫర్ దేర్ అపోస్తలుల 2వ అధ్యాయం 15-16లో వాళ్ళు ఏమంటారంటే, ఆ మేడ గురించి రాగానే వాళ్ళతో మాస్టర్లు మాట్లాడుతుంటే, అరే ఇంత ఉదయాన్నే ఎవడ్రా ఇళ్ళు, ఏ మందు తాగారా అంటున్నారు వాళ్ళు. ఆమేన్. ఏ మందు తాగారు ఇళ్ళు, ఈ విధంగా గెంతులేస్తున్నారు, కేకలేస్తున్నారు, భాషలు ఏ భాషలు మాట్లాడుతారు అని చెప్పి అన్నప్పుడు అప్పుడు పేతురు అంటాడు, ఫర్ దీస్ ఆర్ నాట్ డ్రంకెన్, వీళ్ళు తాగలేదు. యాజ్ యూ సపోజ్, సీయింగ్ ఇట్ ఈస్ బట్ ద 3rd hour ఆఫ్ ద డే. ఆమేన్. ఇది 3వ జామే. ఇప్పటికే 3వ జాములో అన్నాం కదా, 3వ జాములోనే ఎవడు తాగుతాడు అని చెప్పాడు పేతురు. ఆమేన్. 3వ జాము అంటే 9 గంటలు ఉదయం. హల్లెలూయా. సో 9 గంటలకే ఎవడు జాము తీస్తాడు? ఆమేన్. ఎవరు తాగుతారా బాబు? ఇది 9వ జామే అంటే 9 గంటలే ఉదయం. కాబట్టి ఎవరు కూడా తాగలేదు. ఇది ఏమిటనంటే యోవేలు ద్వారా ప్రవచించిన ప్రవచనమైనది. హల్లెలూయా. సో కాబట్టి 3rd hour, 3వ జాము అంటే ఉదయం 9 గంటలు. ఆమేన్. ఆ తర్వాత యాక్ట్స్ 23:23. ఓకే, అది వదిలేసండి. ఓకే, 3 సార్లు మనము రోజుకు ప్రార్థన చేయాలి. ఓకే, రైట్.
ఆ తర్వాత మత్తయి సువార్త 20వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 20 20వ అధ్యాయము 3వ వచనం. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచిన కొందరిని చూచి, మీరు నా ద్రాక్ష తోటలోకి వెళ్ళండి, ఏమి న్యాయమో అది మీకు ఇతరులని వారితో చెప్పగా. కానీ ఇంగ్లీష్ నేను రాసిన 3rd అవర్ ఉంది, 3వ జామన్ ఉంది. దాదాపు మరలా 5వ వచనం, దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతను మరలా వెళ్ళి అలాగే చేసిను. ఆ తర్వాత 5 గంటలకి వెళ్ళి మరి కొందరిని పిలిచాడు. అంటే ఇక్కడ కూడా మనకి ఏం కనపడతా ఉంది? 3వ జాము, 6వ జాము, 9వ జాము. అంటే ఉదయం 9 గంటలు, మధ్యాహ్నం 12 గంటలు, సాయంత్రం 3 గంటలు. ఆమేన్. అలాగే యేసు ప్రభు సిలువ వేసింది కూడా ఎప్పుడంటే, ఎప్పుడు సిలువ ఎక్కిచ్చారంటే ఉదయం 9 గంటలకు ఎక్కాడు. ఆమేన్. సో ఉదయకాల నైవేద్యము, ఉదయకాల బలి అర్పించే సమయానికి యేసుక్రీస్తు సిలువ మీద ఉన్నాడు. ఆమేన్. మధ్యాహ్నం 12 గంటలకు కూడా ఆయన సిలువ మీద ఉన్నాడు, అంటే బలి అర్పించే సమయం. ఆమేన్. ఆ తర్వాత సాయంత్రం బలి అర్పించే సమయం 3 గంటలకి ఆయన చనిపోయాడు. ఆమేన్. అంటే బలి అర్పించే సమయాల్లోనే యేసు ప్రభు చనిపోతా ఉన్నాడు. ఆమేన్. సిలువ ఎక్కడం 9 గంటలకు ప్రారంభమైంది, ఆయన చనిపోవటం సాయంత్రం 3 గంటలకి పూర్తయింది. ఆమేన్. సో కాబట్టి ఈ 3 జాముల్లో, ఈ 3 గడియల్లో మనము ప్రార్థన చేయాలని ప్రవక్త అంటున్నాడు. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరా, మనము ప్రవక్త అంటున్నాడు, అబ్రహాము అనేటువంటి వర్తమానం 4వ పేరాలో ఈ ప్రార్థన అనేది మన సాక్రిఫైస్, మన యొక్క బలి అర్పణకు అది కనెక్ట్ అయి ఉంది. ఆమేన్. సో కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు మన యొక్క బలి అనేది ఆ విధంగా ఉంది కాబట్టి మనము ప్రార్థన చేయాలి. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు, అండ్ దెన్ వెన్ యు డూ దట్, దెన్ ఈచ్ అవర్ ఎట్ ద ఓల్డ్ సాక్రిఫిషియల్ అవర్స్. పాత నిబంధనలో ఉన్నటువంటి బలర్పించే గడియలు ఏంటా గడియలు? at 9 o'clock, ఉదయం 9 గంటలు, 12 o'clock 12 గంటలు, అండ్ 3 in the afternoon ఈస్టర్న్ స్టాండర్డ్ టైం. తూర్పు కాలమాన ప్రకారం బలి అర్పించు వేళలో 9 గంటలు, మధ్యాహ్నం 12 గంటలు, సాయంత్రం 3 గంటలు. ఆమేన్. లైక్ దట్ అండ్ అరౌండ్ ద వరల్డ్, అండ్ గాడ్ కాంట్ ఇగ్నోర్ దట్. మనందరం కలిసి ఈ 3 వేళలో ప్రార్థన చేయని ప్రవక్త అంటున్నాడు. ఆమేన్. సో అందరం కలిసి ప్రపంచవ్యాప్తంగా ఉదయం 9 గంటలకు ప్రార్థన చేస్తా ఉన్నాం, మధ్యాహ్నం 12 గంటలకు ప్రార్థన చేస్తా ఉన్నాం, సాయంత్రం 3 గంటలకు ప్రార్థన చేస్తా ఉన్నాం. ఎందుకు అని అంటే ఆ గడిలోనే బలి అనేది జరుగుతూ ఉన్నది. ఆమేన్. సో కాబట్టి ఆ టైంలో కనుక ప్రపంచవ్యాప్తంగా మనం అందరూ ప్రార్థన చేస్తే, ఇంతమంది ఒకే సమయంలో ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఆ ప్రార్థనలు దేవుడు ఊరకనే విడిచిపెట్టడు, దానికి ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు అంటాడు. హల్లెలూయా. సో కాబట్టి ఈ సోదరులు, మనము ఉదయం 9 గంటలకు ప్రార్థన చేయాలి, మధ్యాహ్నం 12కి, సాయంత్రం 3 గంటలకి ప్రార్థన చేయాలి. ఆమేన్. ఆ తర్వాత మనము ఉదయాన్నే ప్రార్థన చేయాలంట ప్రవక్త, ఎర్లీ మార్నింగ్ ప్రార్థన చేయాలని ప్రవక్త అంటున్నాడు. ఎందుకనంటే ఆ టైంలో డీమన్ పవర్స్ అనేవి షట్ డౌన్ అవుతాయి. అంటే దెయ్యపు శక్తులన్నీ కూడా బలహీనపడేటువంటి సమయం. రాత్రంతా కూడా విసులుడిగా ఉంటాయి, చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తూ ఉంటాయి. కానీ ఉదయం అయ్యేసరికి అవి వాటి పని, వాటి డ్యూటీ ముగించుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ టైంలో మనం లేచి దేవునికి ప్రార్థన చేస్తే మన విజ్ఞాపన దేవునికి చేరడానికి ఎట్లాంటి అడ్డంకులు ఉండవు కాబట్టి. ఆమేన్. సో మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇదేంటి, దేవుడికి ప్రార్థన చేస్తే మధ్యలో ఆటంకాలు కూడా ఉంటాయా? దేవుడు అడ్డుకోవడానికి దెయ్యాలు ఉంటాయా అని అంటే ప్రియ సోదరులు, ఎస్ ఉంటాయి. దానియేలు 21 రోజులు ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉండి. ఆమేన్. 21 రోజులు ప్రార్థన చేస్తే 21 రోజుల తర్వాత దేవదూత వచ్చాడు. వచ్చి ఏమన్నాడు తెలుసా? దానియేలు, నువ్వు బహుప్రియుడు కనుక, ఆమేన్, నీవు ప్రార్థన చేయడం ప్రారంభించగానే, నువ్వు ప్రార్థన చేయటం 21 రోజుల క్రితం ప్రార్థన చేసావు కదా, స్టార్ట్ చేసావు కదా, నువ్వు స్టార్ట్ చేయగానే నీ దగ్గరికి వెళ్ళవాలని నాకు ఆజ్ఞ బయలుదేరింది. హల్లెలూయా. దానియేలు దగ్గరికి వెళ్ళాలని ఎప్పుడు ప్రారంభించాడు దేవుడు? ఎప్పుడు చెప్పాడు? దూతకి 21 రోజులు నువ్వు ప్రారంభించమని చెప్పాడు. సో దూత కూడా అప్పుడే ప్రారంభమయ్యాడు. కానీ దానియేలు దగ్గరకు వచ్చేసరికి 21 రోజులు పట్టింది. ఎందుకు పట్టింది? దూత చెప్తున్నాడు, ఒక రాజు ఉన్నాడు, ఆ రాజులలో
అడ్డగించాడు. ఆమేన్. సో ఆ రాజుతోటి యుద్ధం చేస్తున్నప్పుడు, పోరాడుతున్నప్పుడు, తర్కిస్తున్నప్పుడు నాకు మరి మిఖాయిలు తప్ప ఇంకెవడో కూడా సహాయం చేయడానికి రాలేదు. కాబట్టి మిఖాయిలు నాకు సహాయం చేశాడు కాబట్టి వాడితో మాట్లాడి వచ్చేసరికి ఇంత లేట్ అయింది అంటున్నాడు. ఆమేన్. అంటే మధ్యలో సాతాను అతన్ని అడ్డగించాడు, ఆ దూతలు అతన్ని అడ్డగించాయి. కాబట్టి దానియేలు ప్రార్థన ప్రారంభించిన తర్వాత 21 రోజులకి దూత అతని దగ్గరికి రాగలిగాడు. ఆమేన్. కాబట్టి మన ప్రార్థనని అడ్డుకోవడానికి దెయ్యాలు పనిచేస్తూ ఉంటాయి. అందుకోసం ప్రవక్త అన్నాడు, ఉదయకాలంలో కనుక మనం ప్రార్థన చేస్తే ఆ టైంలో ఎలాంటి ఆటంకాలు ఉండవు కాబట్టి మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అంటాడు. ఆమేన్. కాబట్టి మనం ఉదయాన్నే ప్రార్థన చేయాలి. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు, ఈయన సాయంకాలం ఎప్పుడు కూడా ఫుల్గా తిని పడుకోడు అంట. మన ప్రవక్త ఎప్పుడు కూడా సాయంత్రం భోజనం లైట్గా తిని పడుకుంటాడు. సో కాబట్టి ఎక్కువగా ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుందని ప్రవక్త అంటాడు. ఆమేన్. అలాగే ప్రవక్త అంటున్నాడు, మనం ఉపవాసం ప్రార్థన చేయాలి, ఉపవాసంతో ప్రార్థన చేయాలి. మరి ఎప్పుడెప్పుడు ఉపవాసం ఉండాలి? ఆమేన్. ఎప్పుడెప్పుడు అంటే వారానికి 2 రోజులు ఉపవాసం ఉండాలి. ఆమేన్. వారానికి 2 రోజులు ఉపవాసం ఉండాలి. ఎలా చెప్తున్నాం? బైబిల్లో ఉందా అంటే బైబిల్లో ఉంది. ఓకే. సో బైబిల్లో ఒకసారి చూద్దాం, ఆ తర్వాత ప్రవక్త ఎక్కడ చెప్పి నేను చెప్తాను. ఓకే. మీకు లేఖనం చూపించను, మీకు తెలుసు, ఇప్పుడే చదువుకున్నాం మనం. ఇప్పుడే చెప్పాను కదా, సుంకరి పరిసెడు. ఓకే. పరిసెడు ఏమైనా ప్రార్థన చేస్తాడు? నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను అంటాడు. గుర్తుపెట్టుకోండి, వారానికి 2 సార్లు ఉంటా, దశంభాగాలు నేను ఇస్తాను. కాబట్టి నేను నీతిమంతులే చెబుతున్నాడు అతను. ఆమేన్. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు, ఓకే, వాళ్ళు ఏం చేసేవాడు అంటే వారానికి 2 సార్లు ఉపవాసం ఉండేవాడు. ఆమేన్. అయితే వారంలో 2 సార్లు ఏంటి, 2 రోజులు ఏంటి అని అంటే ప్రవక్త ఏం చెప్తున్నాడంటే అది మంగళవారము అలాగే శుక్రవారం అంటాడు. ఆమేన్. ఎప్పుడెప్పుడు ఉపవాసం ఉండాలి? మంగళవారము, శుక్రవారం. ఆమేన్. మత్తయి సువార్త 9వ అధ్యాయం 14వ వచనం వస్తుంది. 14 వచ్చి, అప్పుడు యోహాను శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేస్తున్నాం. ఎవరు వీళ్ళు? యోహాను శిష్యులు, బాప్తిస్మము యోహాను శిష్యులు. పరిసయ్యులు చేస్తున్నారు, మేము చేస్తున్నాం. ఎప్పుడు? తరచుగా ఉపవాసం చేస్తున్నాం. ఆమేన్. ఫ్రీక్వెంట్ గా చేస్తున్నాం. కానీ మీ శిష్యులు ఉపవాసం చేయరు అని యేసు అడుగుతున్నారు. దీనికి హేతు ఏమైనా ఆయన అడుగుగా యేసు, పెళ్లి కుమారుడు తమతో ఉండు కాలమున పెళ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెళ్లి కుమారుడు వారి ఎదురు నుండి కొనుక్కోబడు దినములు వచ్చును. ఆమేన్. అప్పుడు వారు ఉపవాసం చేతురు. ఆమేన్. సో ఇప్పుడు యేసు ఏమంటే, నేను ఉన్నాను కాబట్టి వాళ్ళు చేయట్లేదు, నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చేస్తారు. ఆమేన్. సో ఇప్పుడు యేసు మన మధ్యలో ఫిజికల్ గా లేడు కాబట్టి మనం ఉపవాసము చేయాలి. ఆమేన్. అలాగే ఇప్పుడు చదువుకున్న అది లోకసువార్త 18వ అధ్యాయం 12వ వచనం, పరిసయ్యుడు ఏమంటున్నాడు? 2 సార్లు చేస్తానంటున్నాడు. లోకసువార్త 18:12. 11 నుంచి, పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను అన్యాయస్తులను ఎవరైనా పరిసయ్యుడు. ఇప్పుడే యేసు దగ్గరికి వచ్చి యోహాను శిష్యులు ఏమంటున్నారు? పరిసయ్యులు చేస్తారు, మేము చేస్తాం ఉపవాసం. ఆమేన్. సో ఇతను కూడా పరిసయ్యుడు కాబట్టి ఇతనేమన్నాడు? వాళ్ళు ఏమన్నారు? తరచుగా ఉపవాసం చేస్తాం అన్నారు. ఎన్నిసార్లు చేస్తారో చెప్పలా, కానీ ఈ పరిసయ్యుడు ఏం చెప్తున్నాడు? ఎన్నిసార్లు చేస్తారో చెప్తున్నాడు. ఆమేన్. ఏం చెప్తున్నాడు? పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులను అయినా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. 12వ వచనం, వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. హల్లెలూయా. అంటే పరిసయ్యులు వాళ్ళు పాత నిబంధనల వాళ్ళు ఏం చేస్తారు? వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటారు బైబిల్ ప్రకారం. ఆమేన్. ఇప్పుడు అది ఎప్పుడు, వారంలో ఏ రోజులు ఉండాలి అన్నది మన ప్రవక్త చెప్తున్నాడు. ఎట్ దై వర్డ్, నీ వాక్యం యొద్ద అన్న ప్రవక్త మెసేజ్ 51 సంవత్సరాలు చెప్పాడు. అందులో 19వ వచనంలో, దెన్ ఐ రిమెంబర్ ఇట్ హ్యాడ్ బీన్ ఫాస్టింగ్
ఐ హ్యాడ్ బీన్ ఫాస్టింగ్, నేను ఫాస్టింగ్లో ఉంటా ఉన్నాను. ఇట్ వాస్ జస్ట్ లైక్ టు నైట్, ఈ రాత్రి ఉన్నట్లుగా నేను ఆ రోజు ఉపవాసం ఉన్నాను. 5 days ఈజ్ ఏ ఫాస్ట్ డే. శుక్రవారం నాకు ఫాస్టింగ్ రోజు. ప్రవక్త అంటున్నాడు, శుక్రవారం నాకు ఫాస్టింగ్ ఉపవాసం రోజు. హ్యాస్ బీన్ ఫర్ మీ ఫర్ ఏ లాంగ్ టైం, చాలా కాలం నుంచి నేను ఆవేదన చేస్తున్నాను అంటున్నాడు ప్రవక్త. ఆమేన్. కాబట్టి ప్రవక్త శుక్రవారం రోజు ఉపవాసం ఉండేవాడు. ఆమేన్. అలాగే పర్సెవరెన్స్, వేడని పట్టుదలని వర్తమానం 62వ సంవత్సరంలో చెప్పాడు. అందులో 9వ వచనంలో యూజువల్లీ Fridays ఈజ్ ఏ ఫాస్ట్ డే ఫర్ మీ. సాధారణంగా శుక్రవారం నాకు ఉపవాస దినం. ఐ డోంట్ ఈట్ ఆన్ సమ్ టైమ్స్ ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్. కొన్నిసార్లు నేను మంగళవారాలు శుక్రవారాలు నేను తినను. టిల్ సమ్ టైమ్ ఇన్ ద ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం వరకు నేను తిన్నాను ఆ రోజు. ఆమేన్. దట్ ఈస్ నాట్ ఎ రెగ్యులర్ ఫాస్ట్, అది రెగ్యులర్గా చేసేది కాదు. దట్ ఈస్ జస్ట్ ఏ కపుల్ ఆఫ్ డేస్ ఏ వీక్ టు ఫాస్ట్. వీక్లో 2 సార్లు చేసే ఉపవాసం అది. సో ఏ లాంగ్ ఫాస్ట్ కమ్స్ ఇన్ మోర్ డేస్. అంతకంటే ఎక్కువ ఫాస్టింగ్ అనేది ఇంకా ఎక్కువ రోజులు చేయాల్సి వస్తుంది. వెన్ ద లార్డ్ పుట్స్ ఇట్ అపాన్ యూ, దేవుడు మీ హృదయంలో పెడితే అంతకంటే ఎక్కువ రోజులు చేస్తారు మీరు. కానీ ఇది మామూలుగా ఫాస్టింగ్ చేసేది అనమాట. అంటే ప్రతి వారం కూడా మంగళవారం శుక్రవారం నేను ఫాస్టింగ్ ఉంటాను. ఎప్పటిదాకా ఉంటాను? మధ్యాహ్నం వరకు. ఆమేన్. బట్ దట్ ఈస్ జస్ట్ ఇన్ రెస్పెక్ట్స్ అండ్ ఆనర్ ఆఫ్ గాడ్స్ గ్రేట్ మెమోరియల్ టు అస్. ఎందుకు నేను ఉపవాసం ఉంటున్నానంటే దేవుడు మన పట్ల చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి ఆమేన్ నేను కృతజ్ఞతతోటి ఆయనకి ఉపవాసం ఉంటాను. ఆమేన్. ద ఫాస్టింగ్ ఏ కమాండ్, అది ఒక ఆజ్ఞ అన్నది. ఆమేన్. అండ్ సో ఆఫ్టర్ 3 o'clock యూజువల్లీ ఐ హ్యావ్ ఎ లిటిల్ సంథింగ్ టు లైట్. 3 గంటల తర్వాత నేను ఏదో కొంచెం అల్పాహారం తీసుకుంటాను. ఆమేన్. సో ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ప్రవక్త ఉపవాసం ఉండేవాడు. ఎప్పటి కంటే మధ్యాహ్నము 3 గంటల వరకు ఉండేవాడు. 3 గంటల తర్వాత ఏదో కొంచెం లైట్గా తీసుకునేవాడు అండి. ఆమేన్. సో ఇది మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనకి పరిశుద్ధాత్మని ఇస్తాడు. సో మన జీవితంలో ప్రతి దినము కూడా ఉదయం 9 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 3 గంటలకి మనము ప్రార్థన చేయాలి. అలాగే వారంలో 2 సార్లు ఉపవాసం ఉండాలి. ప్రవక్త 3 గంటల వరకు ఉపవాసం ఉన్నాడు. ఆ విధంగా మనం కూడా ఓకే. సో తీర్మానం చేసుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. మనం పరిశుద్ధాత్మ కోసం అడిగితే దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఇక దేన్ని అడిగిస్తే దేవుడు దాన్ని దయచేస్తాడు ఆయన వాగ్దానం ప్రకారంగా. ఆ విధంగా మనము ప్రార్థన ద్వారా మనం పరిశుద్ధాత్మని పొందుకోవాలి. ఆమేన్. మనందరూ కూడా మారు మనసు పొందాం, నీటి బాప్తిసం తీసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ప్రార్థన చేసి ఇది ఉపవాసం ఉందాం, ప్రార్థన చేద్దాం. ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటల నుంచి 9 గంటలకి, మధ్యాహ్నం 12ంటికి, తర్వాత సాయంత్రం 3 గంటలకి ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత వారానికి 2 సార్లు ఉపవాసం ఉందాం. ఆమేన్. సో దేవుడిని పరిశుద్ధాత్మ కోసం అడుగుదాం. ఖచ్చితంగా దేవుడు పరిశుద్ధాత్మ బాప్తిసం ఇస్తాడు. ఓకే. ఆ విధంగా చేసి మనము పరిశుద్ధాత్మతో నింపబడదాం. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ఈ సమయంలో సాంగ్ లీడర్ వచ్చి సమయం తీసుకుంటారు. స్తోత్రం. హల్లెలూయా. సంగతి మాట్లాడు చేసి నిలబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రము ప్రభువా. తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి దాసును మరుగు చేసుకొని మాతో మాట్లాడుతున్నాను. ఒక మనిషి యొక్క భక్తి జీవితంలో తండ్రి 3 దశలో ఆయన మాట్లాడే ప్రభువా. నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అని మాట్లాడారు. అవును ప్రభువా. నీతీకరణ, శుద్ధీకరణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ పొందుకోవాలంటూ ప్రార్థించమని చెప్పారు. ఆమేన్. ఆమేన్. తండ్రి అవును ప్రభు. నాయన ఈ యొక్క 3 కార్యాలు నాయన ఆ యొక్క యేసు మందిరంలో కూడా 3 స్థితులు ఉన్నాయని తెలియజేశారు. అవును ప్రభువా. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని మాట్లాడారు. అది మా జీవితానికి కూడా సాదృశ్యంగా ఉన్నది.
మొట్టమొదటిగా తండ్రి బలిపీఠం వద్దకు రావాలని మాట్లాడావు ప్రభు. అవును ప్రభు. ఓ తండ్రి ఆ బలిపీఠం దగ్గర బలర్పించి ఓ ఆ గంగావరంలో నీటి ద్వారా కడగాలని మాట్లాడావు. అవును ఆయన. అలాగే తండ్రి కడగబడిన వ్యక్తి ఓ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలని మాట్లాడావు ప్రభు. ఓ దేవానికి స్తోత్రం నాయన. ఏ విధంగా నా తండ్రి ఓ ప్రభా 3 స్టెప్పులు కూడా నాయన ఆ బలిపీఠంలో దగ్గర చూపించాడు నా తండ్రి. ప్రజలు నా తండ్రి ఓ సాయంకాల సమయంలో బలి అర్పణకు ముందుగా నా తండ్రి ప్రజలందరూ నాయన తర్వాతకి నడిపించి ఓ నాయన యొక్క ఓ చెల్లిపోయిన బలిపీఠానికి క్రమంగా పేర్చిన తండ్రి. ఓ నాయన బలి అర్పించి ఆ యొక్క బలిపీఠం మీద పెట్టి ఓ అదే సమయంలో నా తండ్రి ఓ నీటిని నా తండ్రి అక్కడ నింపినట్లుగా చూడగలుగుతున్నాం ప్రభు. అవును ప్రభు. ఓ తండ్రి ప్రజలను అక్కడ నడిపించి ఆ యొక్క బలిపీఠాన్ని సిద్ధం చేసి నీటిని అక్కడ కుమ్మరించి ప్రార్థిస్తున్నప్పుడు నా తండ్రి పరిశుద్ధాత్మ అగ్నిమైన దిగి వచ్చింది నా ప్రభు. అవును ప్రభు. కార్యాన్ని మాకు బయలుపరిచిన ప్రభు. స్తోత్రం నా తండ్రి. ఓ నాయన పాత నిబంధనలో భక్తి పరులు నాయన 3 మార్లు ఓ పని ఎందుకు ప్రార్థన చేస్తున్నారంటే ఓ నా తండ్రి అది వాక్యానికి సాదృశ్యంగా ఉందని మాకు తెలియజేస్తున్నావు ప్రభు. అది బలి అర్పణ సాదృశ్యంగా ఉందని అవును ప్రభు. ఎందుకు 3 సార్లు 9 గంటలకి 12 గంటలకి 3 గంటలకి ఎందుకు ప్రార్థిస్తున్నారంటే అది బలిర్పించే సమయాన్ని అవును ప్రభు. ఆ సమయంలోనే నీవు నేను ప్రార్థించినప్పుడు ఓ నిత్యముగా ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని మాట్లాడు. అవును నాయన. గొప్ప కార్యాన్ని తెలియజేస్తున్నావు ప్రభు. ఎందుకు 3 సార్లు ప్రార్థిస్తాను ఆ 3 సార్లు ఎందుకు ప్రార్థిస్తున్నారో అది బలిర్పించే సమయాన్ని మాకు తెలియజేస్తున్నావు ప్రభు. వాక్యంలో నుంచి మాకు బయలుపరిచినందుకు స్తోత్రము ప్రభు. ఆ 3 మార్లు ప్రార్థించి అనుభవం మాకు దయచేయండి ప్రభు. నీతికరణ శుద్ధీకరణ పొంది పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే నువ్వు ప్రార్థించాలని మాట్లాడావు ప్రభు. ప్రార్థించే ప్రభువా దయచేయండి. అవును ప్రభు. ఉపవాసం తండ్రి ఓనైనా శుక్రవారం ఓనైనా ఆ యొక్క మంగళవారం ప్రార్థిస్తున్నారంటే ఉపవాసం ప్రవక్త గారు చెప్తున్నాను ప్రభు. అవును నాయన. ఆయన ఉపవాసం అనుభవం మాకు దయచేయండి ప్రభు. అవును ప్రభు. సహాయం చేయమని ఓ తండ్రి పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ఉపవాసంతో ప్రార్థించి అవును నాయన ప్రార్థించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తామని మాట్లాడారు. అవును ఎడగాలో మాకు బయలుపరుస్తున్నావు. నీ తలంపులో ఆలోచన నీ శక్తం ఏమైందో మాకు తెలియజేస్తున్నది. ఓ తండ్రి ఏ విధంగా నీతికరణ పొందాము, ఏ విధంగా శుద్ధీకరణ పొందాము, పరిశుద్ధాత్మ ఏ విధంగా పొందాము ఆ క్రమ విధానం మాకు బయలుపరుస్తున్నావు ప్రభు. అందరూ బట్టి నీకే కృతజ్ఞత స్తోత్రం నాయన. ఆ విధంగా వాక్యంలో ఇచ్చిన హల్లెలూయా 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 స్తోత్రము 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 ప్రభువా. ఇమ్మానుయేలు రాత్రము ఇంపైన యోటాయు ఓ పాపియందు పోను పాపందు పోను యేసును మారుతా ఆశీర్వాదవాగా ప్రభు యేసు రక్తమే శ్రావించునాకుగా ఆరుణముంగేదోలయు ఆశోదుడాయేను నీనాటి పాపినేప్పుడు రాకంలో పొందేదా యేసుమారుగా ఆశీర్వాదవాగా ఇమ్మానుయేలు రాత్రము ఇంపైన యోటాయు
కాయు ఓ పాపియందు మోను జీవం కలిగిన దేవా మీ ఘననామకు స్తోత్రం తండ్రి. నిజముగా మీ వాక్యములో నుంచి ప్రభువా, ఈ ఘడియ వర్తమానంలో నుంచి ప్రభువా మేము ఏ విధంగా పరిశుద్ధాత్మను పొందాలో ఆ క్రమాన్ని, ఆ విధానాన్ని మాకు తేటగా బయలుపరిచినందుకే స్తోత్రం తండ్రి. అయ్యా మేము నాయన మారు మనసు పొంది అయ్యా పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది ఉన్నాం. ఆ తర్వాత నాయన మేము పరిశుద్ధాత్మను పొందుకోవలసి ఉండగా ఆయన ప్రార్థన ద్వారా మీరు దాన్ని సాధించగలని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడావు ప్రభువా. అయ్యా ఇక్కడ ఉన్నటువంటి మీ బిడ్డలమైనటువంటి మేమందరము నా తండ్రి ప్రతి దినము కూడా ఓ ప్రభువా ఆ బలి అర్పణ సమయాల్లో అయా ప్రార్థించేటువంటి అనుభవాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వీళ్ళ ఆసక్తి కలిగిన ఆయన అయా నా తండ్రి సిన్సియర్గా ప్రభువా మా తప్పులను, మా పాపములను, అపరాధములను ఒప్పుకుంటూ నాయన అయా మీకు ప్రార్థన చేసినప్పుడు అయా పరిశుద్ధాత్మ చేతను మమ్మల్ని నింపే దేవుడు ప్రభు. అయా నా తండ్రి ఇదిగో ప్రభువా, ఇది మొదలుకొని మేము ప్రతి వారం కూడా నాయన అయా 2 సార్లు నాయన మీ చిత్తమైతే నాయన ఉపవాసం ఉండడానికి నాయన సహాయం చేయండి. మా ప్రవక్త అంతటి వాడే నాయన ఈ కాలపు వర్తమానికుడు ప్రభువా. అయా నా తండ్రి మర్మాలను పరిచర్యగలిగినటువంటి ప్రవక్త ప్రభువా. ఆయనే వారానికి 2 సార్లు ప్రభువా ఉపవాసం ఉండగా అయా నా తండ్రి మేము ఏ పాటి వారం ప్రభువా. అయా మేము కూడా నాయన ఆ విధంగా చేయడానికి మాకు సహాయం చేయండి. అయా మా నడుమును కట్టుకొని అయా నా తండ్రి మా మనస్సును సిద్ధపరచుకొని ప్రభువా మీ కొరకు జీవించే భాగ్యాలు మాకు దయచేయండి ప్రభువా. మా హృదయాలను మీకు అర్పించే భాగ్యాన్ని దయచేయండి. మా జీవితాలను మీకు అర్పించే భాగ్యాన్ని దయచేయండి. అయా మా యొక్క ఓ ప్రభా తిండిని నాయన, మా యొక్క శరీరాన్ని మీకు లోబరిచేటువంటి భాగ్యాన్ని దయచేయండి. అయా నా తండ్రి దీనిని ఆయన ఓ ప్రభా మిమ్మల్ని నింపేటట్టుగా ప్రభువా, మీ చేత నింపబడేటట్టుగా ప్రభువా ఈ శరీరాన్ని నల్లగొట్టుకోవడానికి మాకు సహాయం చేయండి. అయా పౌలు గారు నాయన ఆ విధంగా ఆయన శరీరాన్ని నల్లగొట్టుకున్నాడు ప్రభువా. అయా దాన్ని స్వాధీనపరుచుకున్నాడు ప్రభువా. ఆ ఘటమును ఎట్లు స్వాధీనపరుచుకున్నాడు నాకు తెలుసు అన్నాడు తండ్రి. ఆ విధంగా మేము కూడా అయా ఈ శరీరమును నాయన ఓ ప్రభువా స్వాధీనపరచుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. అయా మాలో ఉన్న బద్ధకాన్ని తీసివేయండి, సోమరితనాన్ని తీసివేయండి, నిర్లక్ష్యాన్ని తీసివేయండి ప్రభువా. మేము ప్రార్థించేవారిగా ఆసక్తితో ప్రార్థించేటువంటి అయా ప్రార్థనా పరులుగా సంఘాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. తద్వారా పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడటకు సహాయం చేయండి. ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే అనుభవాన్ని అయా మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ కృప తోడుగా ఉంచమని సహాయం చేయమని విన్న వాక్యం మా అందరి హృదయాల్లో 100 60 30 ఫలింపును దయచేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడేయును గాక. ఆమేన్. కోట ముగించబడింది. అందరికీ వందనాలు. సాయంత్రం 7 గంటలకు ప్రార్థన ఉంటుంది. సో దయచేసి గమనించి త్వరగా రావాల్సింది ప్రభు వేట మనం చేస్తాను. సహోదరులు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటే మాట్లాడదాం.